గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. ఈరోజు పౌర్ణమి, అందులో ప్రత్యేకించి గురు పౌర్ణమి. పౌర్ణమి అనే దాంట్లోనే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. అంటే పౌరులకు సంబంధించినటువంటిది అని, అంటే పౌరుషము కలిగినటువంటిది, అంటే పురుషత్వం కలిగినటువంటిది. అంత లెక్కేసుకుంటూ వస్తే ఏమవుతుంది? పురుషత్వం లెక్కటి, అంటే పురుషుడికి సంబంధించినటువంటిది అని అర్థం. ఎవరు పురుషుడు? ప్రపంచంలో ఒకడే ఒకడు ఉన్నాడు, అంటే దేవుడు, పరమాత్మ. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి దానిని మనం పౌర్ణమి అని పేరు పెట్టుకున్నాం. పౌర్ణమి అనేదానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఆ పౌర్ణమికి మనం ప్రత్యేకమైన పేరు చెప్పుకుంటే అందులో ఇది గురు పౌర్ణమి. సరే, ఇప్పుడు దీనికి గురు అనేది ఎక్స్ట్రా వచ్చేసింది. అంటే పౌర్ణమి అంటే దైవత్వానికి సంబంధించినటువంటిది, పురుషత్వం కలిగినటువంటిది, పురుషునికి సంబంధించినటువంటిది అని మనం అర్థాలు తీసుకుని చెప్పుకుంటే, ఈ అర్థంతో వేరే ఎవరు చెప్పలేదు ఇంతవరకు, తెలుసునా? పురుషత్వం కలిగినటువంటి పౌర్ణమి, పౌరుషత్వం కలిగినటువంటి పౌర్ణమి చెప్పలేదు. ఫస్ట్ ఇదే మీకు. సరే, తర్వాత అది గురు అనేటువంటి ప్రత్యేకంగా ఒకటి దీనికి ఎక్కువైంది అనమాట. ఇది గురు పౌర్ణమి. అంటే చాలా పౌర్ణమాలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క పౌర్ణమిగా మనం లెక్కేసుకున్నాము. ఇది గురు పౌర్ణమి. ఇప్పుడు ఈ గురు అనేదానికి మనం ఇంతకుముందు గత సంవత్సరంలో అంతా మనం ప్రతి గురు పౌర్ణమికి మనం దీని ఊరంతా చెప్పుకుంటూ వచ్చాం. అంటే గురు పౌర్ణమి అంటే ఏమి అని, గురువు అంటే ఏమి అని. అదే ఇప్పుడు మనం ఒక పుస్తకం కూడా రాసుకున్నాం దాని గురించి. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు మనకు ఏం మిగిలింది అంటే ఇంకేం మిగిలిలేదు అని అనుకుంటాం మనం, కానీ చెప్పుకుంటే ఎంతైనా మిగిలి ఉంటుంది మనకు. సరే, ఇప్పుడు ఈ గురు అనేటువంటి పదాన్ని గురించి మనం కొంత అర్థం తెలుసుకోవాలంటే బ్రహ్మ విద్యాశాస్త్రంలోకి పోయి మనం చూసుకుందాం. బ్రహ్మ విద్యాశాస్త్రము మనకు ఉండేది పబ్లిక్, మన ముందు ఉండేటువంటిది ఒకే ఒకటి ఉంది, అది భగవద్గీత శాస్త్రం. అది 6వ శాస్త్రం. మనం శాస్త్రాలు ఉన్నాయేమో, షట్శాస్త్రములు, 18 పురాణాలు, అష్టాదశ పురాణములు, షట్శాస్త్రములు 9 ఉండేది. మనకు పురాణాలతో పని లేదు, శాస్త్రాలతో పని. అందులో 6వ శాస్త్రం చాలా గొప్పది, చూసేదానికి చాలా చిన్నది, అర్థం చేసుకుంటే చాలా గొప్పది. ఆ 6వ శాస్త్రం భగవద్గీత శాస్త్రం మనకు. కాబట్టి భగవద్గీతలో మనం ఈ గురు అనేటువంటి దానికి శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే ఒక్క శ్లోకాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పుకుంటాం. శాస్త్రీయంగా చెప్పుకోవాలి కదా, కాబట్టి 6వ శాస్త్రాన్ని శాస్త్రీయంగా తీసుకుంటాము. ఇందులో రాజవిద్య, రాజగుహ్య యోగము అనేటువంటి ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో 2వ శ్లోకాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఆ 2వ శ్లోకం ఏమేముందంటే, రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మౌయయం. చూడు, అంటే రాజవిద్య, రాజగుహ్య, పవిత్రమిదముత్తమం అంటే ఇది పవిత్రమైంది, ఉత్తమమైంది, ప్రత్యక్షమైనటువంటి ధర్మము, సుఖములోకెల్లా గొప్ప సుఖమైనటువంటిది, కర్తవ్యములోకెల్లా సుఖమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, నాశనం లేనటువంటిది అని చెప్పాడు ఇక్కడ. సరే, ఇక్కడ మనం ఈ రాజవిద్య, రాజగుహ్య అంటే రాజ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గొప్ప అని. రాజా అనేటువంటి పేరు ఎక్కడ వస్తుంది అంటే గొప్పదాన్ని మనం రాజా అంటాం. ఎక్కడైనా కానీ రాజు అంటే అందరికంటే గొప్పవాడు, ఇంకేది గొప్పది లేదు దాన్ని మించి అంటే దాన్ని రాజా అంటాం అన్నమాట. రాజకీయము అంటాం, కీయం అంటే ఆట, రాజకీయము అంటే గొప్ప ఆటను రాజకీయం అంటాం. గొప్ప ఆట ఏది ప్రపంచంలో? గొప్పది ఏది? జ్ఞానం. జ్ఞానము తెలిస్తే నిజమైన రాజకీయం, తెలియకపోతే అది ప్రపంచ రాజకీయం. ప్రపంచంలో పెద్దది ఉండొచ్చు కానీ దైవ జ్ఞానంలో పెద్దది కాదు. కాబట్టి అసలైన రాజకీయం ఏది? దైవ జ్ఞానం. అందుకే ఒత్తిడి ఒక ఆయన అడిగినాను అనమాట, నీది ప్రత్యేకమైన రాజ్యం ఉంది అంటే, నా నిజం ఉంది, రాజ్యం ఉంది అనుకో. ప్రత్యేకమైన రాజ్యం అంటే ఈ ప్రపంచంలో ఉండే రాజ్యం కాదు,
నా రాజ్యం వేరు అన్నాడు ఆయన. నా రాజ్యం వేరంటే అర్థం కాలేదు ఎవరికి. రాజ్యం అనేది ఏమిటంటే సరే దానికి రాజకీయం వేరు, నా రాజకీయం వేరు. నా రాజకీయం అంతా జ్ఞానము, నా రాజ్యం అంతా ప్రత్యేకము అని చెప్పినాడు. కానీ వీళ్ళు ఏం చేశాడంటే ఇప్పుడు మనవారు ఏమైనా ఓట్లు పెట్టుకొని మనల్ని ఓడించి ఈడేమైనా రాజు అవుతాడు, మళ్ళీ మనకు ముప్పని మనం చంపేసేది మంచిది అనుకున్నారు కొందరు. అంతేగా ఇంతకుముందు అట్టగా చేసినది, చంపేసినారు పాప ఆయన. ఆయన రాజ్యం ఏది అర్థం కాలేదు, ఆ రకంగా జరిగింది. కానీ ఇక్కడ మనం రాజకీయము అనేదాన్ని రాజకీయాన్ని మనం తీసుకుంటే రాజకీయాన్ని తీసుకుంటే అన్నిటికంటే గొప్పది అని చెప్పును. ఇక్కడ విద్య, రాజ విద్య అంటే గొప్ప విద్య అన్నమాట. ఇంకా దీనికంటే మించిన విద్య లేదు. తర్వాత రాజగుహ్య, గుహ్య అంటే రహస్యం, దీనికంటే రహస్యము లేదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు శ్లోకం మీకు అర్థమైంది కదా, రాజవిద్య రాజగుహ్య అనేటువంటి పదం అర్థమైంది కదా. రాజవిద్య అంటే విద్య అంటే తెలుసు, విత్ అంటే తెలుసుకోవడం, విత్ అంటే సంస్కృతంలో తెలుసుకోవడము అని. అంటే నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నావు, తెలుసుకునే అనుకున్నావు, దేని తెలియబడాలి నీకు? గుహ్యం, రహస్యం. నీకు తెలియని రహస్యం ఏదో తెలియబడేదాన్ని నీకు తెలియని దాన్ని తెలుసుకునేదాన్ని విత్ అంటాము, విద్య అంటాము, అంతే కదా. తెలుసుకునే వాడిని విద్యార్థి అంటాము, తెలుసుకునేది విద్య అంటాము. నీకు తెలియబడేది రహస్యము అంటాం. రాజవిద్య రాజగుహ్యం. నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైతే ఉందో, తెలుసుకోవాల్సిన రహస్యం ఏదైతే ఉందో ఇది అని చెప్పినాడు. అర్థమైందా? ఇప్పుడు తెలుసుకోవాల్సిన రహస్యము ఒకటి ఉంది నీకు. నీకు తెలుసుకోవాల్సింది తర్వాత రహస్యము, తెలుసుకోవాల్సింది విద్య, నీకు తెలియబడింది రహస్యం. కాబట్టి రెండు పేర్లు అందులో వచ్చాడు, రాజవిద్య రాజగుహ్యం. అంటే నీకు గొప్పగా తెలియకుండా అంటే ఉండేటువంటి రహస్యం ఏదైతే ఉందో అది, నువ్వు ఏదైతే గొప్ప తెలుసుకోవాలో ఆ గొప్ప తెలుసుకునేటువంటిది రెండు ఇందులో ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఉన్నాయి. అంటే రెండు ఉన్నాయి ఇందులో, తెలుసుకోవాల్సింది ఉంది, తెలియజెప్పేది ఉంది అన్నమాట. ఈ రెండు ఉన్నాయటువంటివి. కాబట్టి ఈ రాజా అనేటువంటిది రెండు దానిలకు వర్తించేటువంటి పదము. కానీ ఇప్పుడు ఆ గుహ్య విద్య అనేటువంటివి మనకు తేడాలు ఉన్నాయి. విద్య అంటే తెలిసేది కదా, గుహ్య అంటే తెలియదు కదా. ఇప్పుడు రెండు వేరు చూడు, వ్యతిరేకమైన పదాలు అవి. విద్య అంటే తెలిసేది, తెలుసుకోదగినటువంటిది, తెలియబడేది. గుహ్య అంటే తెలియబడకుండా రహస్యంగా ఉండేటువంటిది. ఇప్పుడు రాజవిద్య రాజగుహ్య. కాబట్టి ఈ రెండు గుహ్యమైనటువంటివి. అంటే ఒకటి గుహ్యమైనది, ఒకటి తెలుసుకోదగినటువంటిది. ఒకటి విద్యలో ప్రశ్న ఉంటుంది, రహస్యంలో జవాబు ఉంటుంది, అంతే కదా. నువ్వు తెలియబడినప్పుడు నీకు ప్రశ్నగా ఉంటుంది, అది తెలిస్తే జవాబు అయిపోతుంది. కాబట్టి విద్యగా ఉండేటువంటిది ఇదే, ప్రశ్నగా ఉండేటువంటిది ఇదే, తెలియబడేటువంటిది ఇదే, రహస్యంగా ఉండేది కూడా ఇదేను అని. ఇప్పుడు ఈ రెండు ఎక్కడున్నాయి? ఒక శాస్త్రంలో ఉన్నాయి. ఈ శాస్త్రం ఎవరి ద్వారా చెప్పబడింది? ఎవరో ఒకరు చెప్పారు దాన్ని. ఒకరు చెప్పింటే రికార్డ్ అయింది మనకు. అది ఎవరో ఒకరు చెప్పారు. ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఒక మనిషి. వాడు ఎవడన్నా కానీ ఒక మనిషి మాత్రమే చెప్పాడు దాంట్లో. అంటే ఒకరోజు భగవంతుడు చెప్పాడు అన్నాం. ఆ భగవంతుడు ఎవరన్నా మనం? శ్రీకృష్ణుడు అన్నాం. శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మన మాదిరి కాళ్ళు తలకాయ మగం అన్ని ఉండేటువంటి వ్యక్తి మనిషి. ఒక వ్యక్తి నీకు తెలియబడేటువంటిది, తెలియబడకుండాటువంటిది ఏదైతే నువ్వు తెలుసుకోవాలో, ఏదైతే నీకు రహస్యంగా ఉందో దాన్ని అందులో చెప్పినాడు అన్నమాట. అది రాజవిద్య రాజగుహ్యం అనేటువంటి పేరుతో చెప్పినటువంటి వాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మనం ఇప్పుడు తీసుకొని చూస్తే, ఇప్పుడు గు అంటే రహస్యమైనటువంటిది అని మనం ఇంతకుముందు చెప్పినాం. గుహ్య అంటాం, అంటే గుప్త అంటాం. గుప్త అంటే ఏమి? తెలియకుండా ఉండేటువంటిది, గుప్తంగా ఉండేటువంటిది. గుప్త నిధులు అంటాం చూడు, అంటే నీకు తెలియకుండా నిధి ఉంది అని చెప్తాం. గుహ్యము అంటే రహస్యముని. ఈ గుహ్ అనేటువంటి పదాన్ని చూస్తుంటే రహస్యంతో కూడుకున్నటువంటిది. గురువు అని అంటాను. గు అనేటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది కదా. వాడు ఎవడు అంటే రహస్యమైనటువంటి వాడు. గురువు అనేటువంటి వాడు రహస్యమైనటువంటి వాడు, ఎవరికి తెలియబడడు. ఇప్పుడు మళ్ళీ శిష్యులు ఉంటారు కదా చాలా మంది అని మనం అనగచ్చు అనమాట. శిష్యులు ఉంటే కదా గురువు ఉండేది. గురువు ఉండేసాటికే కదా శిష్యులు పోయేది. కొంతమంది 100 మంది శిష్యులు, 200 మంది శిష్యులు ఒకసారి ఉంటారు. ఆ 200 మంది శిష్యులు ఉండేసాటి వాడు గురువు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం రాసిన పుస్తకంలోనే గురువుకు శిష్యులు ఉంటారా అని అడిగినాం.
అంటే గురువుకి ఎవరు శిష్యులు ఉండరు. ఎందుకున్నారు? వాడు గురువు అని తెలిస్తే కదా ఉండేది. కాబట్టి వాడు రహస్యమైనటువంటి వాడు గురువు అని ఎవరికి తెలియదు. గురువు అనేటువంటి వాడు రహస్యంగా ఉంటాడు, అసలు ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఎవరికి తెలియబడడు. తెలియబడినప్పుడు నువ్వు శిష్యుని అవుతావు. నేను గురువును అని పేరు పెట్టుకున్నాను అంటే వాడు తెలిసేవాడు, గుహ్యమైనటువంటి వాడు కాదు. గు అనే పదం అతనికి వర్తించదు. గురువు అనేటువంటి పదమే అతనికి వర్తించదు. కాబట్టి వాడు గురువు కాదు, తెలియబడేటువంటి వాడు గురువు కాదు అని ఇంతకుముందే ఇప్పుడు చెప్పుకున్నా, ఇంతకుముందే పుస్తకాల్లో రాసి పెట్టబడి ఉంది. ఇప్పుడు అదే విషయమే ఇక్కడ చెప్పారు. గుహ్య అంటే రహస్యమైనటువంటిది. ఏ రహస్యమైతే ఇముడి ఉందో, ఏ రహస్యమైతే నీకు తెలియబడుస్తూ ఉందో అక్కడి నుంచి అది గురువు అవుతాడు. ఆ గురువులో ఏదైతే ఉంది నీకు తెలియబడేది ఉంటుంది, నీకు తెలియబడింది కూడా ఉంది. నీకు తెలియబడింది ఇప్పుడు చెప్తూ ఉంటే, కానీ ఇంకా తెలియబడింది కూడా ఉంది. అటువంటి వాడు గురువు. అంటే గురువు అని తీసుకుంటే మనము ఒక రహస్యమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రశ్న వేస్తే జవాబు వస్తుంది, అర్థమైందా? ప్రశ్న వేసేవాడు విద్యార్థి. విద్య అంటే అక్కడ విద్య అనే పదం వచ్చినాడు అంటే తెలుసుకోవాల్సినటువంటి వాడు. విద్యార్థి అంటే వాడు తెలుసుకోవాల్సినటువంటి వాడు. ప్రశ్న వేసేవాడెవడు? జవాబు ఇచ్చేవాడెవడు? గురువు. అంటే అప్పుడు ఇద్దరు అయిపోయినారు అక్కడ. ఒకడు ప్రశ్న వేసేవాడు, ఒకడు జవాబు చెప్పేవాడు. అది మనకు బయట కనిపిస్తుంటుంది అన్నమాట. అంటే గురు శిష్య సంబంధము అంటే గురు శిష్యుడు అడుగుతా ఉంటే గురువు చెప్తున్నాడు, లేదా విద్యార్థి అడుగుతూ ఉంటే ఒక బోధకుడు చెప్తున్నాడు అని మనం చెప్పుకుంటాం కదా. ఇది బయటికి కనిపించేది. కానీ వాడిని ఏం చేస్తా అంటే వీడు గురువు వీడు శిష్యుడు అని మనం అనొచ్చు, అంతే కదా. కానీ గురువు కనిపించడు కాబట్టి ప్రశ్న ఎదుటివన్లో ఉండదు. ఎదుటివన్లో ప్రశ్న ఎప్పటికీ ఉండదు. ప్రశ్న ఎవరిలో ఉంటుంది? ఆ గురువులోనే ఉంటుంది. గురువే ప్రశ్న వేస్తాడు, గురువే జవాబు చెప్తాడు. ఎక్కడైతే ప్రశ్న ఉంది, ఎక్కడైతే జవాబు ఉంది అంటే ఆ పాయింట్ గురువు మనకు. ఎక్కడైతే ప్రశ్న ఉంది, ఎక్కడైతే జవాబు ఉందో అదే మన గురువు. రాజ విద్య, రాజ గుహ్య. ఆ విద్యను చెప్పినవాడు వాడే, ఆ గుహ్యాన్ని చెప్పినప్పుడు కూడా వాడే. ఎవరు చెప్పిన వ్యక్తి ఎవరో అతనే గురువు మనకు. అంటే గురువు అనే గుర్తించాలా అంటే ఎట్లా మనకు అంటే ఎక్కడైతే ప్రశ్న ఉందో, ఎక్కడైతే జవాబు ఉందో అక్కడే గురువు ఉంటాడు. అర్థమైందా? ఈ గురువు ఎటువంటి వాడు అంటే మామూలుగా మనిషిగా పోల్చుకుందామా, లేదా గొప్పవానిగా పోల్చుకుందామా, లేదా ఇంకే రకంగా పోల్చుకుందాము, దేవునిగా పోల్చుకుందామా సాక్షాత్తు అని అంటే ఇప్పుడు మనం దేవుడు అంటే అనువన విశాలంగా ఉండేటువంటి వాడు, వ్యాపించినటువంటి వాడు, ఆయనకు రూపము లేదు, పేరు లేదు, ఏమీ లేదని చెప్పాం కదా మనం. రూపనామ క్రియలు లేనటువంటి వాడు, రూపనామరహితుడు. అంటే పని లేదు, క్రియ అంటే పని లేదు, పేరు అంతకు లేదు, రూపం అంతకు లేదు, వాడు దేవుడు అన్నాం మనం. ఇప్పుడు ఒక గురువుని మనం ఏ రకంగా పోల్చుకోవాలి అంటే ఈయనకు రూపం ఉంది, పేరు ఉంది, కనిపించే వ్యక్తికి. ఇప్పుడు కృష్ణుడని తీసుకుందాం, కృష్ణుడు భగవద్గీత చెప్పినాడు, మనం ఆయన గురువు అనుకుందామా అంటే ఈ మాటలను బట్టి గురువు అనుకోవాల్సిందే. కానీ అక్కడ కనిపించే వ్యక్తి కదా, మళ్ళీ రూల్ ప్రకారము గురువు కాదనుకునేదానికి అవకాశం ఉంది మనకు. ఇప్పుడు మనం ఎట్లా పోల్చుకోవాలా? దేవునిగా పోల్చుకోవాలా, మనిషిగా పోల్చుకోవాలా, లేదా భగవంతునిగా పోల్చుకోవాలా? ఒకటి మనిషిగానా, ఒకటి భగవంతుగానా? భగవంతుడు సపరేట్ కదా, దేవునిగానా అంటే మనం ఎట్లా పోల్చుకుందామో మనమే నిర్ణయం చేసుకుందాం. ఒక మనిషికి అంటే మనం చిన్న ఉదాహరణ తీసుకొని చెప్తాం. ఏ ఉదాహరణ అంటే ఇప్పుడు ఒక స్కూల్లో కానీ లేదా ఇంకోసారి కానీ ఎక్కడైనా కానీ ఒక పందెం పెడతారు అన్నమాట. ఒక పందెం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే 1 2 3 అంటే పరిగెత్తారు అనమాట. అర్థమైందా? ఎక్కడికి వచ్చింది మన పాయింట్? 3 కాటికే చూడండి. 1 కాడ నిలవలేదు, 2 కాడ నిలవలేదు, 3 కాడ నిలబడింది. అంటే పరుగు పందెం పరిగెత్తే వాళ్ళు వీళ్ళు నిలబడిన వాళ్ళు, పందెంలో నిలబడిన వాళ్ళు చెప్పాడు 3 1 2 3 అంటే పోవాలి. వాడిని ఆర్డర్, అది ఆర్డర్ ఎక్కడ 3 కాడనే ఆర్డర్ ఉంది, 2 కాడ లేదు, 1 కాడ లేదు, 3 కాడ ఆర్డర్ ఉంది. కాబట్టి ఆ ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పరిగెత్తాల. ఎక్కడైనా అంతలకు సహజంగా ఉండేది కదా అది. ఆర్డర్ ఎక్కడుంది? 3 కాడ ఉంది. ఇప్పుడు 3 అంటే ఏది నెంబర్ మనకు? 1 2 3 లెక్కేసుకుంటే 1 జీవాత్మ, 2 ఆత్మ, 3 పరమాత్మ. 3 కదా ఉండేది ఆత్మలు. ఇప్పుడు ముగ్గురుగా విభజించుకుంటే లాస్ట్ ఎవరికి వస్తుంది? అది పరమాత్మకు వస్తుంది. ఇప్పుడు ఈ 1 2 3 చెప్పేవాడు మనకు
ఎవడైతే ఉన్నాడో వాడు 1 2 3 చెప్తున్నాడు. అంటే ఏ మనిషిలో అయినా కానీ 1 2 3 చెప్పేవాడు మనకు గురువు లెక్క. మనకు చెప్పేవాడు కాడే కదా నేర్పించేవాడు 1 2 3 చెప్పేవాడు. ఈ రకంగా లెక్కేసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఓ పందెం పెట్టాడు దేవుడు. అంటే నువ్వు జ్ఞానంలో ఎంత స్పీడ్ పోతావో చూస్తాము అని. ఎంత స్పీడ్ పోవాలా అంటే మనకు స్టార్ట్ ఎక్కడి నుంచి కావాలా? 3 కాడ నుంచి కావాలను. 1 2 3 నువ్వు 1 ఇనపరాలే, 2 ఇనపరాలే, 3 ఇనపరాలే. నువ్వు ఎప్పుడు పోతావు? పోయేదానికి వీల్లేదు. ఎప్పుడు ఇనపొస్తుంది నీకు? ఈ 6వ శాస్త్రం చదివిన రోజు, 1 ఆత్మవు నువ్వు అని తెలిసిన రోజు, 2 ఆత్మవు నువ్వు అని ఇంకోటి ఉన్నాడని తెలిసిన రోజు, నీళ్ళు ఉన్నాడని తెలిసిన రోజు, 3వ వాడిని నువ్వు తెలుసుకోవాలనుకున్న రోజు అప్పుడు నువ్వు స్టార్ట్ అవుతావు. అది 1 2 3 ఆడ మొదలవుతుంది నీకు. 1 2 3 ఇనపొచ్చినాకనే కదా నువ్వు పోయేది. ఇనప రాకుండా పోతావాను. కాబట్టి 1 2 3 బ్రహ్మ విద్యలు ఎక్కడ వినిపిస్తుంది? అక్షర అక్షర పురుషోత్తముడు అని తెలిసినప్పుడు నీకు తెలుస్తుంది అన్నమాట. అంతవరకు నీకు తెలియదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పురుషోత్తముడు అనేటువంటి పేరు వచ్చిందో అప్పుడు నువ్వు మొదలవుతావు. తెలుసుకోవాలా, అది నీకు మొదలు కావాలా. ఈ ప్రయాణం మొదలవుతుంది నీకు దారిలో. జ్ఞాన మార్గంలో ఎప్పుడు నీకు పందెం మొదలవుతుంది, పరుగు ఎప్పుడు మొదలవుతుంది మనకు? 3వది తెలిసినప్పుడే, 3వది వినిపించినప్పుడే. 3 అన్నప్పుడే పోతావు. అంతవరకు పోయేదానికి వీల్లేదు. కాబట్టి ప్రపంచంలో ఎవడైనా ఆధ్యాత్మిక విద్యలో అంటే జ్ఞాన మార్గంలో ముందుకు పోవాలి అంటే ఈ 3 ఆత్మలు తెలుసుకున్నప్పుడు, అంటే 3 ఆత్మల పేరు తెలుసుకున్నాకనే ఆ 3వ దాన్ని తెలుసుకుని 3వ దాన్ని లాస్ట్ ఆర్డర్ అయిన తర్వాత నువ్వు పరిగెత్తని మొదలు పెడతావు. అంతవరకు పోయేదానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ఇంతవరకు 3 ఆత్మల విషయం తెలియంది నేను ఆధ్యాత్మిక విద్యలో ఉన్నాను అంటే అది ఎంత సత్యమో మీరే ఆలోచన చేసుకోండి. అంటే ఆధ్యాత్మికం అంటే ఆత్మను అధ్యయనం చేయండి అసలు ఆధ్యాత్మికం కాదు. ఆత్మను అధ్యయనం చేసిన తర్వాత ఏమవుతుంది? నాకంటే పెద్దది ఇంకోటి ఉంది తెలుస్తుంది, ఆత్మ కంటే పెద్దది ఇంకోటి ఉంది తెలుస్తుంది. కాబట్టి అప్పుడు 3వ ఆత్మల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అర్థమైందా? ఇప్పుడు రూపనామ క్రియలు లేనటువంటి వాడు దేవుడు అని మనం చెప్పుకున్నాం కదా. ఈ రూపనామ క్రియలు లేనటువంటి వాడు అంటే సువిశాలంగా అనువలన వ్యాపించినటువంటి వాడు, ప్రపంచమంతా వ్యాపించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మనం మన దేవుడిని అనుకుంటాం. వాడిని తెలుసుకునేదానికి ఈ 3 తెలిసిన తర్వాత 1 2 3 చెప్పిన తర్వాతనే మనం బయట ఈ 3 ఆత్మలు తెలిసిన తర్వాతనే ప్రయాణం చేస్తాం. అంతవరకు ప్రయాణం చేసేదానికి అవకాశం లేదు. అంటే సరే, ఇప్పుడు ఎవరి ద్వారా ఇది వస్తుంది అంటే గురువు ద్వారానే మనకు కావాలి. ఈ గురువుని మనం ఎవరిగా లెక్కించుకుంటామంటే అంటే ఒక లెక్కలో చూస్తే మనిషి, ఒక లెక్కలో చూస్తే భగవంతుడు, ఒక లెక్కలో చూస్తే దేవుడు. అంటే మనం ఎటు పోల్చుకునే స్థితిలో ఉంటాం. ఒక లెక్కలో చూస్తే ఇది, ఒక లెక్కలో చూస్తే అది, ఒక లెక్కలో చూస్తే ఏ లెక్కలో చూస్తాం మనము? నువ్వు ఎక్కువ ఏ లెక్కలో చూస్తే అదే. ఎక్కువ ఏ లెక్కలో చూస్తాం? మనిషిగా చూసామనుకో మనిషే. లేదు ఎక్కువ ఆత్మగా చూసామనుకోండి ఆత్మే. ఎక్కువ ఏ లెక్కలో చూస్తాను? దేవునిగా చూసామనుకోండి మూడు ఆత్మే. కాబట్టి నువ్వు చూసేటువంటి పద్ధతిని బట్టి నీకు వాడు అర్థమవుతాడు. కాబట్టి ఫలాని మనిషి నువ్వు గురువు అని చెప్పేదానికి ప్రపంచం వీలు లేదు. గురువు రహస్యమైనటువంటి వాడు అని. అంటే మళ్ళీ ఈ గురువుల్లో ఎవరు గొప్ప ఇంతమంది ఉన్నారు అనేటువంటి ప్రశ్న వచ్చిందనమాట ఈ మధ్యన. అంటే చాలామంది ఉన్నారు కదా గురువులు. సరే మీరు చెప్పే గురువు మాకు అర్థం కాదు. ఇప్పుడు కనపచ్చే గురువులు ఉన్నారు కదా మనకు, చాలామంది ఉన్నారు కదా కనపచ్చే గురువులు దేశం మీద. మళ్ళీ ఈ గురువుల్లో ఎవరు పెద్దవాళ్ళు అంటే ఒక విధానాన్ని నేర్పించేవాడు ఎవడైనా గురువే వాడు. ఇప్పుడు బయట ఎంతమంది ఆధ్యాత్మిక విద్య నేర్పిస్తున్నారు అంటే ఆధ్యాత్మికమైన పేరుంది కానీ అది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం కాదు అది. నేను ఎప్పుడు చెప్తున్నానో చరుడు అచరుడు కాదనే పురుషోత్తమ వైపు ప్రయాణం ఎవడైతే చేస్తున్నాడో అది నిజమైన ఆధ్యాత్మికం. అంతవరకు ఆధ్యాత్మికం కాదు. దేవుని వైపు ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో అది ఆధ్యాత్మికం. దేవుని వైపు ప్రయాణం చేయకుండా ఎన్ని చేసినా అంటే అక్కడ రాసిన శ్లోకంలో ఏం చెప్పినాం? యజ్ఞాలు కానీ, దానములు కానీ, తపస్సులు కానీ, వేద పఠనము కానీ ఇవన్నీ ఏమున్నా కానీ అవన్నీ వ్యర్థము అని చెప్పినాం. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఈ దేవుని మార్గం అనుకోవడం చాలా పొరపాటు. మళ్ళీ అంటే ఆ విషయం అట్లా వదిలేస్తాం. మళ్ళీ నిజమైన మార్గంలో పోతేనే మనకు దేవుని విషయం తెలుస్తుంది అని చెప్పుకున్నాం కదా మనం. సరే, ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా ఉండేటువంటి గురువులందరినీ మనం గురువులు అందామా అంటే గురువులు అనాల్సిందే. అంటే ప్రపంచ గురువులు ఉండొచ్చు, దేవునికి సంబంధించిన గురువులు ఉండొచ్చు. అంటే వాస్తవమైనటువంటి గురువు అంటే దేవుని దైవత్వం తెలిపేటువంటి గురువు ఫలానా వాడని మనకి తెలియదు. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి?
అంటే సరే ఒకటి ప్రశ్నించినాడు, మాకు అవన్నొద్దు, ఇప్పుడు కనిపించే గురువులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు గొప్పవాడు అని అడిగినారు. అంటే ఒక మనిషిని పూర్తి మార్చగలిగినటువంటి వాడు ఎవడైనా గొప్పవాడే. ఇప్పుడు అంటే మీరు ఉన్నారు కదా, మళ్ళీ మీరు ఇంతమంది స్వామీజీలు ఉన్నారు, ఎవరు గొప్పవాళ్ళు అంటే స్వామీజీని కాదు, ఇంకోరని కాదు, నేను ఏం చెప్తున్నాను, టోటల్గా ఒక సూత్రం చెప్తున్నాను. ఏం సూత్రం చెప్తున్నాను? ఒక మనిషిని వాని విధానాన్ని పూర్తి మార్చి తన విధానం ప్రకారం ఎవడైతే నడుపుకుంటాడో వాడు నిజమైన గురువు. అంటే ప్రపంచంలో అయినా కానీ అంటే నా ఇష్ట ప్రకారం నేను నడుపుకుంటే నేను నిజమైన గురువు అవుతాను. మేము జ్ఞానం చెప్తున్నాను, మీరు ప్రపంచంలో విషయాలు వదిలిపెట్టడానికి దానికి తక్కువ ఆసక్తి కనపరిచి జ్ఞానంలో ఎక్కువ ఆసక్తి కనపరచండి. నేను అట్లా ఉన్నాను, మీరు అట్లా ఉన్నా అని చెప్తాను అనుకోండి. మీరు అట్లా లేదు అంటే మీరు ప్రపంచ విషయాలు ఎక్కువ ఆసక్తి కల్పించాను అనుకోండి, అప్పుడు నా విధానం రానట్టే కదా మీకు. లేదు ప్రపంచ విషయాల్లో కాకుండా జ్ఞాన మార్గంలో ఎక్కువ ఆసక్తి కల్పిస్తే ఏమవుతుంది అంటే మీరు నా మార్గంలోకి వచ్చినట్టు కదా. కాబట్టి మేము ఎవరినైనా మార్చగలిగినామా మా మార్గంలోకి వచ్చేటట్టుగా? ఎవడైతే మార్చేవాడు సూత్రం చెప్పినాం కదా, ఎవడైతే తన విధానాన్ని ఏరేవాడు అనుసరించేటట్టు చేసుకుంటాడో వాడు నిజమైన గురువు అవుతాడని. కానీ ఇప్పుడు మేము ఎవరైనా మా విధానాన్ని అనుసరించేటట్టుగా మార్చుకున్నామా అని చూస్తే మనకంటే ఇంకొక పోడున్నాడు, మనకంటే ఇంకొక పోడున్నాడు, మనకంటే ఇంకొక పోడున్నాడు. లాస్ట్ చూస్తే ఇప్పుడు నీ ప్రాణం నాకు ఇస్తావా అంటే ఏదైనా అడిగితే ఇస్తాను, డబ్బులు కావాల్సి చేయొచ్చు, ఇంకోటి కావాల్సి చేయొచ్చు, ప్రాణం అంటే ఇస్తావా అనే లెక్కలో ఉన్నదన్నమాట. ఇది మనం చూసుకుందాం. ఈరోజు జ్ఞాన మార్గంలో ఎక్కువ ఉండండి, మీరు జ్ఞానమైన పనులు చేయండి అంటే ఎంతమంది చేస్తున్నాం? చేయడం లేదు. 99% ప్రపంచ పనులు చేస్తూ కేవలం 1% మాత్రమే ఒక జ్ఞానాన్ని మనం వినేదానికి ఉపయోగించుకొని నేనే గొప్ప జ్ఞానాన్ని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని పనికి మనం ఎంత కాలాన్ని గడుపుతున్నాము అనేటువంటి చింత ఎవరు చేయడం లేదన్నమాట. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చూస్తున్నాను, ఇంత పెద్ద జ్ఞానం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి జ్ఞానం ఇది. బ్రహ్మ విద్యలో ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మ విద్య ఇది మనం చెప్పేటువంటిది. కానీ ఇది కూడా ఎవరికి అర్థం కాలేదు. అర్థం కాకనే ఏం చేస్తున్నారంటే వేరే విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ బిన్ లాడెన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు గడ్డం పెట్టుకుని, ఆయన కూడా పెద్ద గురువు మాదిరి ఉంటాడు. చూసింటారు మీరు బిన్ లాడెన్ అని గడ్డం పెట్టుకునే వ్యక్తిని, ముస్లింను ఫోటో చూసింటారు చాలామంది. ఆ మంచి ఏం చెప్పినాడు అంటే మనవారు 24 గంటల బోధ చెప్పలేదు, పుస్తకాలు కూడా పెద్దగా రాయలేదు, ఏదో కొద్దిసేపు మాట్లాడవచ్చు, కొద్దిసేపు చెప్పిండొచ్చు. వాడు చెప్తే పనులని చేసినారు, చచ్చిపోయారు కొంతమంది. నువ్వు పోయి ఈ పని చేయపో చచ్చిపో పర్వాలేదంటే అది పెద్ద జ్ఞానమే అలకపోతే. ఎందుకంటే వాడు మార్చాడు కదా, ఇప్పుడు చచ్చిపోతే చచ్చిపోయాడు. ఇప్పుడు మనం ఈ గురువులందరికంటే ఎవడు పెద్ద గురువు? బిన్ లాడెనే పెద్ద గురువు. ఎందుకంటే వాడు చెప్పినట్టు విన్నారు, మనం చెప్పినట్టు ఎవడు నిన్నేడా చెప్పు, ఎవడు వినలేదు. అందుకే ఒక వ్యక్తి తన విధానాన్ని ఎవరినైతే మార్చగలడో అటువంటి వాడు గొప్ప అనుకుంటే ఆ లెక్క ప్రకారం అయితే వాడు గొప్పవాడు మనకంటే. ఇప్పుడు మనము ఎంత పెద్ద జ్ఞానం చెప్పినా కానీ మళ్ళీ బయటికి పోతే మన మాట వినరు. నువ్వు ఒక గంట సేపు ఉన్నాయా నాకు పని ఉందంటే లేదు మళ్ళీ వస్తాలే అంటారు అన్నమాట. ఈ రకంగా చూసుకుంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఎవరు ఎంత మట్టుకున్నారు అనేటువంటి చూస్తే ఎంత పెద్ద జ్ఞానం తెలుసుకునే కానీ ఆ జ్ఞానం వాళ్ళకు అర్థం కావడం లేదో, లేకపోతే ఎక్కింది మర్చిపోతున్నారో, మళ్ళీ ఎట్లా ఏం కదా మనకు అర్థం కాలేదు. కానీ ఈ రకంగా మనం ఈ దారిలో సరిగా నడచలేకపోతున్నాము. గురు పౌర్ణమి సందర్భంగా మనం చెప్పుకునేది ఏమి అంటే గురువు అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ఇతరులు మార్చగలుగుతాడు. అంటే ఒక రహస్యాన్ని చెప్పగలుగుతాడు, అవతలని తెలుసుకునేటట్టు చేస్తాడనమాట. మళ్ళీ అట్లా నేను రహస్యం చెప్పినా కానీ అంటే మారలేదు, అంటే ఆ రహస్యం వాళ్ళకి అందలేదు. నేను చెప్పిన విద్య ఇంకొకరికి అందలేదు కాబట్టి మనకి ఆ రహస్యం తెలియకుండా పోయింది. 3 సంవత్సరాల జ్ఞానం విని 4వ సంవత్సరం ఇతర దేవతలకు పోయి పూజ చేశాడు అనుకో, అప్పుడు నేను చెప్పిన జ్ఞానం అంతా వృతాయినట్టే కదా. ఇతర దేవతలను పుట్టించినోడు కూడా ఇంకో దేవుడు ఉన్నాడు, వాడిని ఆరాధించండి అని ఎన్నో తూర్లు చెప్తే ఆ మాటను విని మళ్ళా ఇతర దేవతలను పూజ చేసినారంటే ఏమని అర్థం? అప్పటికి ఇది అంటే మనం చెప్పినటువంటి రహస్యము, నేనేం చెప్తాను రహస్యం బట్టవేలుగా, కానీ వాళ్ళకి ఎక్కలేదు కదా. నేను ఇక్కడ చెప్తున్నాను మీకు ఉపన్యాసం, మీకు చెవులో దూది పెట్టుకొని కూర్చుంటే ఏం చేయాలి? మీరు వినేదానికే కూర్చున్నారు, కానీ మీరు పొరపాటుగా ఏదో పెట్టుకున్నారు కూర్చున్నారు దాంట్లో, కానీ వినిపించలేదు. నేను చెప్పిన మ్యాటర్ మీకు అందలేదు. అది మరి కొంతమంది ఆ రకంగా ఉన్నోళ్ళు, కొంతమంది ఇంకో రకంగా ఉన్నోళ్ళు, కొంతమంది అవసరమే లేదు అటు పోల్చి పని లేదు, పుస్తకాలు వస్తాయి కదా చదువుకొని మనకు జ్ఞానం తెలుసుకోవచ్చు కదా అనే వాళ్ళు కూడా కొంత ఉన్నారు. కానీ ఏది ఏ రకంగా కానీ దేవుని విధానం మనలోకి రావాలి అంటే గురువు చూపు మన మీద ఉండాలి. అంటే గురువు చూపు మనల మీద ఉండాలంటే గురువు ఎవడో కూడా మనకు తెలియదు. కాబట్టి గురువు ఎవడైనా కావచ్చు, మనకు తెలియని రహస్యాలు తెలుసుకోవడమే మనకు ముఖ్యము. ఎక్కడైతే మనకు తెలియని రహస్యం తెలియబడుతూ ఉందో అక్కడ గురుత్వం ఉందని మనకు ఒక
గుర్తింపు. గురువు ఎక్కడా బయటికి కనిపించడు. గురువు ఎవడు ప్రపంచంలో కానే కాదు. భూమి మీద ఎవడన్నా పలానా వ్యక్తిని మనం చూపగలుగుతామా? ఎవరిని చూపేదానికి కాదు. రూల్ ప్రకారం, బ్రహ్మ విద్యా శాస్త్రం ప్రకారం మామూలుగా అయితే అనుకున్నారు. ఎవరిని గురువులైనా మనం చెప్పుకోవచ్చు. కానీ అది సాధ్యమా అంటే కానే కాదు. ఈ రకంగా మనం లెక్క చెప్పుకుంటూ పోతే ఈ గురువు అనేటువంటి సమస్యను మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ లెక్క ప్రకారము మనము గురువును గుర్తించేదానికి కాదు. ఒకవేళ గుర్తించగలిగితే మనకు కొన్ని రహస్యాలు తెలియాలి. ఆ తెలియనంత వరకు మన గురువు ఎవరు అర్థం కాదు. నీ సంపూర్ణమైన రహస్యాలు ఎప్పుడైతే తెలుస్తాయో, అంటే గుహ్యం ఏదైతే ఉందో, అంటే తెలియబడిందో, అప్పుడు మనకు. కాబట్టి బయట తెలుసుకునేవాడు లేడు కాబట్టి, విద్యార్థి లేడు కాబట్టి ఇక్కడ గురువు కూడా ఉన్నాడు. అంటే శిష్యుడు లేడు కాబట్టి గురువు కూడా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనకు ఈ జ్ఞానం బయటికి ఎట్లా వస్తుంది అని అంటే, అప్పుడు ఏం చేయాలి? కృష్ణుడు ఉన్నాడు అనుకో, భగవంతుడు ఆయన. అంటే ఈ జ్ఞానం ఎట్లా బయటకు వస్తుందంటే, ఒక్కరిని అడ్డం పెట్టుకున్నాడు అనమాట. ఎవరిని? అర్జునుడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు జ్ఞానం చెప్పినాడు. చూసేదానికి ఒక అర్జునుడు, కృష్ణుడు చెప్తున్నాడు. చూసేదానికి అర్జునుడు ఉన్నాడు ఎదురుగా, కృష్ణుడు చెప్తున్నాడు. టోటల్గా చూస్తే ఏమవుతుంది అంటే, ఈ అర్జునుడు లేడు, కృష్ణుడు లేడు. విశ్వరూపం చూపించినాడు అర్జునుడు, కృష్ణుడు ఉన్నాడా? లేడు. ఆయనకు అర్థమే కాలేదు ఎవరికి? అర్జునుడికి. అంటే విశ్వమంతా వ్యాపించినట్టు ఒకటే ఉంది. ఈ అర్జునుడు కూడా వాడే, ఆ కృష్ణుడు కూడా వాడే. ఎవడు? విశ్వమంతా వ్యాపించినటువంటి వాడే. ఈ రకంగా లెక్క చెప్పుకుంటే ఆ ప్రశ్నే ఎక్కడైతే ఉందో జవాబు ఎక్కడ ఒకటే చోట్ల ఉంటుంది. జవాబు ఎక్కడైతే ప్రశ్న ఎక్కడే ఉంటుంది. ప్రశ్న జవాబు రెండు ఎక్కడైతే ఉన్నాయో అది గురుత్వం కలిగినటువంటి జాగామని అని మనం గుర్తించిపెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పటికి గురువు అనేటువంటి విధానాన్ని మనం తీసుకుంటే, అంటే ప్రశ్న అతనే, జవాబు అతనే, ఆ రకంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తెలుసుకునేవాడు వాడే, చెప్పేవాడు వాడే. దాన్ని చూసుకొని పక్కన మనం నేర్చుకోవాలి. ఓహో, ఇది విధానము, ఇది రహస్యము, ఇది ఇక్కడ చెప్పబడింది కాబట్టి అది మనం తీసుకొని మనం తెలుసుకోవాలి. మన ఒక ఆయన టీవీలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. మీరు పుస్తకాల ద్వారా పోతే పుస్తకాలు ఏ సత్యాన్ని చెప్పలేవు, సతికిల పడిపోతాయి ఇవి అని చెప్పి, అది నిరూపణకి రావు, అది శాస్త్రం కాదు, అంటే హేతుబద్ధం కాదు అని చెప్పేసాడు ఒక ఆయన. అంటే ఒక హేతువాది అనుకుందాంలే, ఆయన నమ్మకం అయింది. ఇప్పుడు మనమేమంటున్నామంటే, నువ్వు హేతువాదివో, నాస్తికవాదివో, ఇంకో వాదివో, ఏదో వాదివి, నువ్వు సైన్స్ చదువుకునే అంటున్నావు. ఆ సైన్స్ పుస్తకాల నుంచి వచ్చినదా లేకపోతే ఎక్కడ పైనుంచి వచ్చిందా అని మనం అడుగుతున్నావు. పుస్తకాల నుంచే కదా వచ్చినది ఇది, నువ్వు పుస్తకం చదివే కదా వచ్చినది, ఆ పుస్తకాల్లో కదా నువ్వు చెప్తున్నది. అది మనం కూడా ఇది సతికిల పడిపోతుంది మనం చెప్పడానికి వీలవుతుందా? కాదన్నమాట. ఈ రకం కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ వాస్తవాన్ని తెలియకుండా హేతువాదులు ఇంకో రకం మాట్లాడుతున్నారు. సరే, హేతువాదులు కానటువంటి వాళ్ళు మామూలుగా సాధారణ మనుషులు ఏం చేస్తున్నారంటే, దేవుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని అన్నా కానీ ఆ దేవుడు ఏదో మనకంటే ప్రత్యేకమైన పని చేస్తున్నాడని అనుకొని, మన సుఖాన్ని ఇచ్చేదానికి, మన లాభాన్ని కలిగజేసేదానికి, మనల్ని బాగా చూసుకునేదానికే దేవుడు ఉన్నాడని, మనాన్ని కష్టం కలిగితే దేవునికి గుడ్డోడా అసలుకు అని మనం ఆయన తిడతాను అనమాట. నేను న్యాయంగా ఉన్నాను, మనసంగా ఉన్నాను, నాకేందుకు కీసిచ్చా అని ఏమంటున్నారు. లేకపోతే ఇంకోరు ఏమంటున్నారంటే, సరే మనం అంటే తప్పులు చేసినాము, మా ఇంట్లో పిల్లలు ఏం తప్పు చేయలేదు కదా, వాళ్ళకి ఎందుకు ఇచ్చిచ్చా అంటున్నారు. అంటే దేవుడు ఇటు చేయొచ్చునా అని అడుగుతున్నాము. కానీ మనకు విషయం తెలిసాల్సింది ఏమంటే, రూపనామ క్రియారహితుడు దేవుడు. అంటే పని చేయనటువంటి వాడు, పేరు లేనటువంటి వాడు, అసలు రూపమే లేనటువంటి వాడు దేవుడు. మరి అటువంటి వాడు దేవుడు అయినప్పుడు ఇవి పనులు దేవుడు ఎందుకు చేస్తాడు? నీకు మంచి చేసినా కానీ చెడ్డ చేసినా కానీ దేవుడు ఏమాత్రము చేసేవాడు కానే కాదు. అప్పుడు తెలియక మనం ఏం చేస్తామంటే దేవుడిని నిందిస్తున్నాం. దేవుడిని నిందించడము అంటే తెలియని తనంతో మనము దేవుడు ఇటువంటి వాడు అనుకుంటున్నాం. దేవుడు అటువంటి వాడు కానే కాదు. ఏ పని దేవుడు చేయలేదు. మనం చచ్చిపోతున్నాము అన్నా, మనం పుడతాము అన్నా, మనం ఈ ప్రపంచంలో చెల్లిస్తున్నామన్నా, మనం ఒక స్టేజ్లో బ్రతుకుతున్నామన్నా, దానికంత కారణం ఎవరు? ప్రకృతి. అంటే దేవుని గుమస్తాలు ఉన్నారు, ఆ గుమస్తాల వలన ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. దేవుడు ఏమీ చేయలేదు అనేటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకుంటే మనకు అర్థమవుతుందన్నమాట. ఒక రాజు ఉన్నాడు, రాజు ఎక్కడో ఉంటాడనమాట. ఆ రాజు కింద పరిపాలన ఎంతో ఉంటుంది. ఇప్పుడు నీకు 10 కొరడా దెబ్బలు పడినాయనుకోండి, రాజు కొట్టినాడా? రాజు గుమస్తా కొట్టినాడా? రాజు గుమస్తా కొట్టినాడు. ఇప్పుడు కొట్టినో నేను గుమస్తాను మనం అడగల, ఎందుకు కొట్టినావు, నేనేం తప్పు చేశానని రాజుని అడగల పోయి.
రాజు ఏం చెప్పింటాడు, ఎవడన్నా తప్పు చేస్తే కొట్టు అని చెప్పింటాడు. అది రూలు. తప్పు చేస్తే కొట్టమని చెప్పి రూల్, అందరికీ ఒకటి శాసనం ఇది. ఆ శాసనాన్ని ఉపయోగించుకుని వీడు కొట్టినాడు. నేనేం తప్పు చేసినా ఈయన అడిగితే వీడు జవాబు చెప్తాడు అన్నమాట, నువ్వేం తప్పు చేసినది కొట్టినాడు. కొడితే రాజు గుడ్డోడు అంటే రాజు గుడ్డోడు కన్ను ఆడు కూర్చున్నాడు, నీకే తెలుస్తుంది కాబట్టి తెలియదు అనమాట. కాబట్టి రాజును మనం ప్రశ్నించేదానికి అవకాశమే లేదు, అంటే దేవుని ప్రశ్నించేదానికి అవకాశమే లేదు మనకు. కాబట్టి మనం ఏ జరిగినా కానీ ప్రకృతి వల్లే జరుగుతున్నాయి అని మనం తెలుసుకోవాలి. అంటే రాజ్య పరిపాలన అనేది ఒకటి ఉంది, ప్రభువు పరిపాలన, ప్రభుత్వము అనే దాని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు దీంట్లో ఈ సెక్షన్లో అంటే ప్రపంచం యొక్క పరిపాలన వద్దు మనకు, ప్రపంచంలో రాజ్యాంగం వద్దు, ప్రపంచం రాజకీయం వద్దు, దేవుని రాజకీయం అంటే మనం చూస్తే అంటే దేవుడు గొప్ప ప్రభు అంటే గొప్ప రాజున్నట్టు, మళ్ళీ ఆయన పరిపాలన ఉంది. ఆయన పరిపాలనలో పంచభూతములు అనేటువంటి 5 భూతములు ఉన్నాయి. ఈ 5 భూతములే కాకుండా మళ్ళా ఉపభూతములు ఉన్నాయి. ఈ ఉపభూతములే కాకుండా ఇంకేమున్నాయి, స్వల్పభూతాలు ఉన్నాయి, మహాభూతాలు, స్వల్పభూతాలు, ఉపభూతాలు సెక్షన్. తర్వాత గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు చాలా సంఖ్యలో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ పని చేస్తూ ఉంటే ఈ ప్రపంచం జరుగుతూ ఉంది. మనకి ఈరోజు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన కారణం ఏమేంటిది వెనకాల ఇంకో రహస్యం ఉంటుంది, కానీ నాకు తెలియదు. ఈ రకంగా లెక్కేసుకుంటూ పోతే ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు అమెరికాలో పెద్ద వర్షం వచ్చింది, చాలామంది చనిపోయినారు, ఇబ్బంది పడినారు, ఇవన్నీ నిజమే. దానికి ఒక కారణం ఉంది. కానీ నీకు తెలియని కారణం, తెలియని రహస్యం, తెలియని పరిపాలన, తెలియని విధానం, దీనికి ఎవరు పెద్ద, ఎవరు జరుపుతున్నారు అనేది మీకు తెలియదు. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోయి కోర్టు కేసు ఇచ్చేస్తే ఇది కనిపించేటువంటి శిక్షలు, కనిపి రాకుండా నీకు జరుగుతున్నాయి. కనిపి రాకుండా ఎన్నో శిక్షలు పడుతున్నాయి, ఎంతో బాధపడుతున్నావు. అంతే కదా. మనకు మామూలుగా రోగాలు వస్తే బాధపడడం లేదా? ఏమన్నా బయట వాళ్ళు వేసి ఇచ్చినా, ఏమైనా కోర్టు వేసి ఇచ్చినా, అది యాక్సిడెంట్ వచ్చి కాళ్ళు దిగిపోలేదా? అది నీకు ఏమన్నా కోర్టు వేసి ఇచ్చినా? చనిపోలేదా? చనిపోయినప్పుడు కోర్టు ఉరిసిచ్చేసి దానికి ఏమన్నా? కోర్టు ఉరిసిచ్చేస్తే వానికి చనిపోతే పెద్ద పెద్ద గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఒక యాక్సిడెంట్లో 10 మంది చనిపోయినా కూడా దాన్ని గొప్పగా చెప్పుకోం మనం. ఇవన్నీ శిక్షలే కాదా చెప్పండి? రకరకాల శిక్షలు, భయంకరమైన బాధలు అనిపిస్తున్న మనిషి. అంటే ఇవన్నీ తెలియకుండానే మనకు పరిపాలన జరుగుతూ ఉంది. అంటే నువ్వు చేసుకునేటువంటి పాపము నీకు తెలియకుండా రికార్డ్ అవుతూ ఉంది, నీకు తెలియకుండా నువ్వు అనుభవిస్తున్నావు. అంటే మనకు తెలియని విధానం ఎంతో ఉంది. ఈ విధానం ఎక్కడైతే తెలియకుండా మనకు ఉండి మనం పొరపాటు పడి మనం ఒకటిపోయి ఒకటి అనుకుంటున్నాం కదా, అట్లా కాకుండా వాస్తవాన్ని తెలుసుకోవడమే మన జీవిత ధ్యేయము. అంటే మనం ఆ రకంగా తెలుసుకోగలిగితే మనం ముందుకు పోగలం. అంటే ఇప్పుడు దేవుడు అంటే ఏమి అనేటువంటి విషయం తెలుస్తుంది అన్నమాట. ఈ దేవుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? దానికి ఒక గురుత్వం కావాలి. గురుత్వం కావాలి అంటే ఏం చేయాలి? నీకు ప్రశ్న వేసేదానికి రాదని ఆయన చెప్పిన ఆయన ప్రశ్న ఇస్తాడు. ఎవరు? గురువు ప్రశ్న వేసి నీ తలకాయలో ప్రశ్న తెప్పించి మళ్ళీ గురువే జవాబు చెప్తాడు అనమాట. ఆ రకంగా ప్రశ్న జవాబు ఎక్కడైతే ఉందో, గురువు ఏం ప్రశ్నిస్తాడు, నువ్వు ఎవరు అని అడుగుతాడు. నువ్వెవరు అంటే ఏం చెప్తావు? నేను పలానా విశ్వనాథ్ గుప్తా అని ఇతను చెప్పినాడు అనుకో, అది వదిలిపెట్టాయా. విశ్వనాథ్ గుప్తా అని మీ అమ్మ, నువ్వు పుట్టినాక మీ అమ్మ మీ నాయన 15 రోజులకు పెట్టినారు ఆ పేరు, నువ్వు అంతకుముందు ఎవరు అని అడుగుతాడు. అంతకుముందు ఎవరు నీకు పేరు లేదు, అంటే నువ్వు ఉండవు కదా మనిషి. నువ్వు ఎవరో చెప్పు అంటే వాడికి నేను చెప్పలే అంటాడు, నేను మనిషిని అంటాడు. అందరూ మనుషులే, అది అడ్రస్సా, కరెక్ట్ అడ్రస్ చెప్పంటే వాడు చెప్పలేడు అనమాట. ఈ రకంగా ప్రతి దాన్ని లెక్కించుకుంటూ పోతే ఈరోజు మనకు తెలియని రహస్యాలు, వాడు వచ్చి పుట్టి పెరిగి నేను వెనకల జనంలో పలానా సాటి ఉండి ఉన్నాను, జరిగింది, ఇదంతా జరిగిన చరిత్ర అని చెప్తున్నాడు. వాడిని విచారిస్తే వాడు వెనకల జనంలో పలానా సాటి ఉండింది నిజమే, అవన్నీ జరిగినది వాస్తవమే. అంటే వాడు ఇంకో చోట చచ్చిపోయి ఇంకో చోట వచ్చి పుట్టినాడు మనకు విజయం తెలుస్తుందా లేదా? అది అబద్ధం కాదు, వాస్తవం అన్నమాట. ఈ రకంగా లెక్కేసుకుంటే మనకు అంటే మన చరిత్ర ఇంకొకటి ఉంది ఇంతకుముందు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ పుట్టాం కాబట్టి మనకు తెలియకుండా పోయింది. ఇక్కడ మనం పుట్టాం కాబట్టి తెలియకుండా ఇప్పుడే మనకు తెలుసు. అంటే ఫలానా వ్యక్తినే నీకు తెలుసు, ఇన్ని సంవత్సరాలు గడిచినాయని తెలుసు, మనకు వెంటగా తెల్లగైపోయినా వయసు అయిపోయింది అని తెలుసు. మళ్ళీ చచ్చిపోయేది ఏదప్పుడు అప్పుడు తెలుసు, చచ్చిపోతానని తెలుసు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాయని తెలుసు నీకు, దాని గురించి తెలుసు. సరే పుట్టి 60 సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాలు, నేను పుట్టి 60 సంవత్సరాలు అయింది. నేను 60 సంవత్సరాల కంటే 70 సంవత్సరాల ముందు ఈ ప్రపంచం లేదా? 80 సంవత్సరాల కింద లేదా?
అంతకుముందు చాలా కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, లక్షల సంవత్సరాల నుంచి ఉంది. మళ్ళీ అన్ని సంవత్సరాల కిందట అంటే 80 ఏళ్ళ కింద నేను ఆడున్నాను లెక్కేసుకొని చూస్తాను, నాకు తెలుస్తుందని అడ్రస్ తెలియదు. 80 సంవత్సరాల కింద నేను ఎక్కడుండేది తెలియదు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడుండేది కూడా నాకు తెలియదు. ఆ లెక్క ప్రకారం పోతే మనకు వెనకల గత జన్మలు తెలియదు, రాబోయే జన్మలు తెలియదు, ఉండే జన్మ మాత్రం మన జ్ఞాపకం ఉంది. మనం ఏం చేస్తున్నామంటే దీంట్లోనే సంపాదించుకుంటూ, అంటే ఇదే నాకు ఆస్తి అని గొప్పగా చెప్పుకుంటూ దీన్ని ఎంత కూడేసుకోవాలని మనం అంటే పెంచుకోవాలని చూస్తున్నాం. కానీ ఈ పెంచుకునేటువంటిది మనం వెంట రాదు అని మనకు తెలియడం లేదు. మనకు తెలిస్తే మాత్రం దాని చింత వదిలేస్తావు. ఒక ఆయన చెప్పాడు అనమాట, నీకు జ్యోతిష్యం బాగా తెలుసు కదా, నాకు కరెక్ట్ పాయింట్లు చెప్పు, నేను నీకు నెలకు లక్ష ఇస్తానన్నాడు ఆయన. నాకు అనుమానం వచ్చినప్పుడు నాకు జ్యోతిష్యం చెప్తూ ఉండు, నాకు కరెక్ట్ పాయింట్ చెప్తా అంటే నాకు అంతకంటే ఏం కావాలి, నీకు నెలకు లక్ష ఇస్తుందని డబ్బులు నా దగ్గర అని చెప్పినాడు. అంటే నాకు కావాల్సింది అవసరం ఇంకోటి ఉంది, నీ ₹1,00,000 పని చేయలేదు. సరే నువ్వు లక్ష ఇచ్చినావు అనుకో, నేను అర్ధగంట చచ్చిపోయినా లక్ష ఉంటుంది. అది నువ్వు లక్ష ఇచ్చినాక నేను 10 నిమిషాలకి చనిపోయాను అనుకో, ఆ లక్ష నా ఇంట రాదు, నేనే ఉండిపోవాల్సిందే కదా, నీ లక్ష నాకు పనికిరాదు. అంటే ఈ ప్రపంచధనము, జ్ఞానధనం అనేది ఇంకోటి ఉంది, అది కావాల్సి టీని చెప్పినాను. అది కావాల్సింటే ₹10 లెక్క సరిపి పర్వాలేదు, నాకు లక్ష వద్దు అంటే వానికి పైసా లేదు మన దగ్గర, వాడేమిస్తాడు. ప్రపంచధనం దండిగా ఉంది, పరమాత్మధనం పైసా లేదు, అతనేమిస్తాడు నాకు. కాబట్టి నాకు మోక్షం రావాలంటే, నేను దేవుని వైపు పోవాలంటే, దేవుని దగ్గరికి పోవాలంటే జ్ఞానధనం అనేది ఉంటే ఆ బాకీ కట్టేయచ్చు. ఏ బాకీ? చేసుకునే కర్మల బాకీ, చేసుకునే పాపాలు పుణ్యాలు ఉంటాయి కదా మనం చేసుకునేటివి, అది ఈ డబ్బులు కట్టి పోవచ్చు అంతే కదా, ఈ లెక్కచారం వేసి. కాబట్టి ఈ డబ్బులు కడితే నన్ను విడిచిపెడతారు. కాబట్టి అది తప్పించుకోవడానికి ఏమైనా ఉన్నాయి దగ్గర. ఈ డబ్బులు ఇచ్చినావనుకో, ఈ డబ్బులు ఇచ్చినావనుకో ఒక్క కర్మ కూడా పోదు. అది ₹100 డబ్బులు ఇస్తాం, లేదా ₹1,00,000 డబ్బులు ఇస్తాం, గుడితనం పోతుందా? పోదానికి. చేసుకునే కర్మలు పోతాయా? పో. కుంటోడు బాగా అవుతాడా? బాగాడు. ఆ లెక్క ప్రకారం పోతే మనకు జ్ఞానధనం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకు పనికి వస్తుంది, లేదా మిగతాది పనికిరాదు అని మనం మేము అనుకుంటున్నాము. మీరు కూడా ఏం చేయాలంటే, మీరు జ్ఞానధనం కోసమే ప్రాకులాడాలి. జ్ఞానధనం కావాలంటే ఒకటే ఒక శాస్త్రం మనకు అవసరం. ఏ శాస్త్రం అది? 6వ శాస్త్రం. మొత్తం 6 శాస్త్రాలు ఉన్నాయి మన భూమి మీద. ఎవడన్నీ చెప్పుకున్నా కానీ శాస్త్రాలు ఉండేది 6. ఒక టీవీలో చెప్తుంటారు, ఏదో ఒకటి చెప్పి ఈ శాస్త్రం ఇట్లా చెప్పింది అంటాడు. ఏ శాస్త్రం చెప్పడు, ఏ శాస్త్రం పేరు ఉండదు దానికి. శాస్త్రం ఇట్లా చెప్పింది అందువల్ల ఇట్లా చేయాలంటాడు. ఏ శాస్త్రం చెప్పింది? వాడే చెప్పి శాస్త్రం పేరు పెడుతున్నారు. కానీ ఉండేది శాస్త్రాలు 4, 6. కానీ మనిషి చదువుకోండేది ప్రపంచంలో ఈ కాలంలో ఎంత పెద్ద చదువు చదివినటువంటి వాడు కానీ, ఎంత విజ్ఞాని కానీ ఎన్ని శాస్త్రాలు చదువుకున్నారు? 4 శాస్త్రాలు చదువుకున్నారు. ఒకటి రసాయనిక శాస్త్రం, ఒకటి గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం. ఈ శాస్త్రాల మినహా ఎవరి చదువు లేదు ప్రపంచంలో. అర్థమైందా? ఈ శాస్త్రాలను చదువుకుంటూ ఎక్కడ చదువుకున్నావు అంటే, నేను ఫలానా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను అంటున్నాడు. అంతే కదా, పేరు విశ్వవిద్యాలయం ఉన్నాయి కదా, దాంట్లో టాప్ లెవెల్ చదువు అది. వాటికి అయిపోతుంది విశ్వవిద్యాలయంలో చదువుకుంటే, డిగ్రీ తీసుకొని బయటకు వచ్చేస్తానమాట. నేనేమంటానంటే విశ్వవిద్య, విశ్వం అంటే వ్యాపించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం విద్య అంటాం. విద్య అంటే తెలుసుకోవడం కదా. విశ్వవిద్య ఆలయం అది 4 శాస్త్రాలు చదివేదా? విశ్వవిద్య అంటే దేవుని తెలుసుకునే విద్యను ఎక్కడైతే తెలియబడతా ఉందో దాన్ని విశ్వవిద్యాలయం అంటారు. నువ్వు 4 శాస్త్రాలు తెలుసుకొని దానికి విశ్వవిద్యాలయం పేరు పెట్టి, నేను డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని పెట్టుకున్నాను. అసలు ఫిలాసఫీ అంటే అర్థం, ఫిలాసఫీ అంటే తెలుసు, దానికి డాక్టర్ అంటే ఏమర్థం తెలియదు అనమాట. నువ్వు చదివిన చదువు ఒకటి, పెట్టుకునే పేరు ఒకటి అని మన నాస్తిక పుస్తకంలో కూడా చెప్పాము. ఒకటి ఎంత విజ్ఞానం అయినా కానీ, ఎంత చదువురైనా కానీ వాడు చదువుకోండి 4 శాస్త్రాలే. ఒకవేళ జ్యోతిష్యం అనే ప్రత్యేకమైన శాస్త్రం అది. జ్యోతిష్ శాస్త్రం కూడా చాలామంది తెలియదు. ఒకవేళ జ్యోతిష్ శాస్త్రంతో సహా నువ్వు చదువుకున్నావు అనుకో 5 తెలుసు నీకు. కానీ ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? బ్రహ్మ విద్యా శాస్త్రం. మన శరీరంలో 7 గ్రంథులు ఉన్నాయి ముఖ్యమైనవి. ఆ 7 గ్రంథుల్లో అన్నిటికంటే చిన్న గ్రంథి ఒకటి ఉంది. దాన్ని గ్రంథి రాజము అంటారు. అంటే రాజు అంటారు దాన్ని. అంటే రాజు అంటే పెద్ద కదా, కానీ సైజులో పెద్ద కాదు. అది సైజులో ఏమాత్రం పెద్ద కాదు. సైజులో అన్నిటికంటే, అన్ని గ్రంథుల కంటే చిన్నది, కానీ పనిలో పెద్దది. అది గ్రంథి అంటే ఊరున్నది కదా,
ఈ రకంగా ఇప్పుడు లాలాజల గ్రంథులు అంటాం, ఇక్కడ నుంచి ఊట ఊడుతుంది. మన శరీరంలో ఉన్న గ్రంథులన్నీ ఏదో ఊట ఊరి అందులో హార్మోన్స్ మన బయటకు వస్తున్నాయి, ఆ శరీరానికి ఉపయోగపడుతున్నాయి. ఈ పిట్యూటరీ గ్లాండ్ అంటే ఈ గ్లాండ్లో ఏ ఊట ఊడుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇంతవరకు ఏ ఊట ఊడుతుంది ఎవరికి తెలియదు, కానీ అందుకంటే పెద్దది అది. అది ఇచ్చే సంకేతాలను బట్టి మిగతా అటువంటి గ్రంథులన్నీ పనిచేస్తున్నాయి. మిగతా గ్రంథులన్నీ అది పనిచేస్తున్నాయి. దాంట్లో వచ్చేటువంటి స్పందన కిరణాల వల్లే నీ శరీరంలో ఈ గ్రంథులను పనిచేస్తున్నాయి. అంటే అది చిన్నది అయినా కానీ అన్ని గ్రంథులను నడిపించేటువంటి శక్తి అక్కడి నుంచి వస్తూ ఉంది. అన్నీ అవి దానివల్లే జరుగుతూ ఉంది అనమాట. మనిషి చనిపోవాలంటే అక్కడి నుంచి నిర్ణయం కావాలంటే అక్కడ అది ఉంటుంది అనమాట. ఆ గ్లాండే మిగతా గ్లాండ్ అని పని చేయకపోతే మనిషి చచ్చిపోతాడు. మిగతా గ్లాండ్స్ అంటే గ్రంథుల నుండి పని చేయాలంటే ఆ గ్రంథి బాగా పని చేపిస్తేనే చేసేది, ఇలా చేయవు. ఆ రకంగా శరీరంలో 7 గ్రంథుల్లోనూ ముఖ్యమైన గ్రంథి, చిన్న గ్రంథి అయినా కానీ చాలా ముఖ్యంగా అది పని చేస్తూ ఎట్లు ఉందో ఆ రకంగా ఈ మొత్తం షట్ శాస్త్రాల్లో అన్నిటికంటే చిన్న శాస్త్రం ఏది? బ్రహ్మ విద్యా శాస్త్రం, 6వ శాస్త్రం. పెద్ద శాస్త్రాలు ఏంటివి అంటే గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రం, రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం ఇవి పెద్దవి. జ్యోతిష్ శాస్త్రం కూడా పెద్దదే చదువుకుంటే. అంటే ఇన్ని శాస్త్రాలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి. అంటే దీన్ని చదివేదానికి 20-25 సంవత్సరాలు పడుతూ ఉంది మనకు, అంతే కదా. విశ్వవిద్యాలయానికి పోయి అన్ని చదువులన్నీ బయటకు వచ్చేసరికి 25-26 ఏళ్ళు అయిపోతూ ఉంది. ఇన్ని సంవత్సరాలు పడుతూ ఉంది. అంతా అక్కడికి కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఆ శాస్త్రాల్లో పూర్తి తెలియలేదు. మనం ఏం చెప్తున్నామంటే ఒకే ఒక బ్రహ్మ విద్యాశాస్త్రాన్ని నువ్వు తెలుసుకుంటే చాలా చిన్నది, ఇది తెలుసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పట్టదు దానికి, చాలా తక్కువ టైం పడుతుంది. ఆ బ్రహ్మ విద్యాశాస్త్రం మనం తెలుసుకోగలిగితే మనము అంటే ఇన్ని శాస్త్రాలు చదివినటువంటి ఫలితం మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని శాస్త్రాల ఫలితం మనకు రావాలంటే అన్ని శాస్త్రాలు అంటే బ్రహ్మ విద్యాశాస్త్రమే అన్ని శాస్త్రాలు నడిపిస్తూ ఉంది. కాబట్టి అన్ని శాస్త్రాలకు ఆధారమైంది. కాబట్టి ఒక్క బ్రహ్మ విద్యాశాస్త్రాన్ని నువ్వు తెలుసుకోగలిగితే అన్ని శాస్త్రాల్లో నీకు పరిచయం ఏర్పడుతుంది. నువ్వు అవి చదవాల్సిన పని లేదు, అన్ని శాస్త్రాల్లో పరిచయం ఏర్పడుతుంది నీకు. అంటే ఆ రహస్యం ఇందులో ఉంది. ఏ రహస్యము? ఆ బ్రహ్మ విద్యాశాస్త్రంలో ఉంది. అన్ని శాస్త్రాల్లో తెలుసుకునేటువంటి రహస్యం ఇందులో ఉంది. గురువుని తెలుసుకునేటువంటి రహస్యం కూడా ఎక్కడుంది? ఓ బ్రహ్మ విద్య, ఈ శాస్త్ర 6వ శాస్త్రంలో ఉంది. అందుకే రాజ గుహ్య అని చెప్పాడు. విద్యా గుహ్య రెండు ఒకటి నేను. అంటే ఏదైతే విద్యగా ఉందో, ఏదైతే గుహ్యంగా ఉందో అది చెప్తున్నాడు. అంటే రెండు ఒకటే. ఈ రకంగా రెండు ఒకటే ఉండేటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడు మన గురువుకు నిర్వచనం కొత్తగా చెప్పుకున్నాం. అంటే ప్రశ్న ఏదైతే ఉందో జవాబు ఎక్కడైతే ఉందో, ప్రశ్న ఎక్కడైతే ఉందో జవాబు అక్కడే ఉంటుంది, జవాబు ఎక్కడే ప్రశ్న ఎక్కడే ఉంటుంది. రెండు మిళితమే ఉంటాయన్నమాట. కానీ మనం ప్రశ్న ప్రత్యేకించి వేయలేము, ప్రత్యేకించి ఎవడు జవాబు చెప్పలేడు. అర్థమైందా? ఒకడు అడిగేవాడు ఉంటే ఒకడు చెప్పేవాడు ఉంటాడు అనుకుంటారు కదా, అది విధానం అనుకుంటారు కదా. కానీ అడిగేవాడు ఉన్నా చెప్పేవాడు ఉన్నాడు, చెప్పేవాడున్నా అడిగేవాడు ఉన్నాడు. కాబట్టి ఈ రెండు లేదు, రెండు ఒకరిలో ఎవరైతే ఉంటాడో వాడు నిజమైన గురువు అని మనం గుర్తించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు గురువు అనేటువంటి సందర్భంలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఎక్కడైనా కానీ గురువు అనేటువంటి పదం అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పదాలన్నీ వర్తిస్తూ ఇది కూడా వర్తిస్తుంది. అంటే మనకు ఏదైతే తెలుసుకోవాల్సింది ఉందో, ఏదైతే తెలియబడుతుందో ఆ రెండు ఎక్కడైతే ఉన్నాయో అదే మనకు గురువు అనేటువంటి దానికి ఆధారమవుతుంది. అది బ్రహ్మ విద్యాశాస్త్రం అనేటువంటి 6వ శాస్త్రంలోనే ఉంది. ఈ శాస్త్రాన్ని మనం తెలుసుకోగలిగితే చాలా రహస్యాలు తెలుస్తాయి అని మనం చెప్పాం. అంటే ఒక ఆయన భౌతిక శాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఒక వ్యక్తి అంటే భౌతిక శాస్త్రవేత్త మాట్లాడే విధానం చూస్తే ఆయన అంటే శరీరంలో ప్రతి ధాతు కణం గురించి కూడా బాగా వివరంగా చెప్పగలిగినాడు. శరీరంలో కదా కొన్ని కోట్ల ధాతు కణాలు ఉన్నాయి కదా, ఒక పాయింట్లోనే కొన్ని లక్షల కణాలు ఉన్నాయి. అంటే ప్రతి కణం ఈ విధంగా పనిచేస్తుంది. అంటే కంటిలోని కణం ఈ రకంగా పనిచేస్తుంది, లివర్లోని కణం ఈ విధంగా పనిచేస్తుంది, ఈ మామూలు చేతిలోని కండలో కణం ఈ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విధానం అంతా తెలిసినటువంటి ఒక భౌతిక శాస్త్రవేత్త అంటే గొప్ప ప్రొఫెసర్ అనుకో భౌతిక శాస్త్రంలో. అంటే భౌతిక విధానం అంతా తెలుసు కదా అతనికి. మళ్ళీ అంత పెద్ద భౌతిక విధానం తెలిసినటువంటి వాడు కూడా 6వ శాస్త్రంలో చెప్పినటువంటి భౌతిక శాస్త్రంలో పాయింట్లు ఏమైనా తెలియబడతాయా అంటే ఆయనకు తెలియలేదు. ఒక వ్యక్తి మామూలుగా అంటే చూసేదానికి మొదటగా కనిపించినా కానీ ఏం తెలియనిగా కనిపించినా కానీ బ్రహ్మంగారు ఒక చిన్న ఒక ఇది చెప్పారు, ఏదే తత్వం
రెక్కా ముక్క లేని పక్షి అన్నాడు. రెక్కా ముక్క లేని పక్షి ఎట్టుంటుందో మనకు తెలియదు. రెక్కా ముక్కు ఉంటేనే పక్షి అంటాం దాన్ని, లేకపోతే లేని పక్షి అన్నాడు. లేని పక్షి ఎట్టుంటుందో మనకు తెలియదు. ఇంకో పదం చెప్పాడు, కాళ్ళు చేతులు లేనివాడు అన్నాడు. అంటే కాళ్ళు చేతులు లేనటువంటి వాడు అంటే ఎట్టుంటాడో మనకు అర్థం కాలేదు. ఇప్పుడు కాళ్ళు చేతులు ఉంటేనే మనిషి అంటారు, ఓ వ్యక్తి అంటారు, అని కాళ్ళు చేతులు లేనివాడు అన్నాడు. అంటే కాళ్ళు చేతులు అని భౌతికంగా ఉండేది, మళ్ళీ కాళ్ళు చేతులు లేనివాడు అని ఎట్లన్నాడు ఆయన? వాడంటే మనిషి ఉన్నట్టు బతికినటువంటి వాడు కదా. వాడు మళ్ళీ ఏం చేసినాడు? కాళ్ళు చేతులు అంటే ఒకవేళ ఒకడు కుంటోడో ఉండొచ్చులే, కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనం ప్రశ్నించుకుంటే కడవ ముంత చేతబట్టి అన్నాడు. మళ్ళా ఇంకొక ఏట వేసినాడు ఆయన, కడవ ముంత తీసుకున్నాడు. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. కడవ అంటే పెద్దది, ముందంటే చిన్నది. అంటే ఇప్పుడు బిందెలు, ప్లాస్టిక్ బిందెలు ఇవన్నీ వచ్చినాయండి. పూర్వకాలంలో ఆపోతే ఆయన ఉన్నప్పుడు 400 సంవత్సరాల క్రితము అప్పుడు ఈ ప్లాస్టిక్ లేవు, ఈ ఇనపవి లేవు, ఏవి లేవు, అన్నీ మట్టితో చేసినటువంటివి. మేము పిల్లప్పుడు కూడా అందరికి ముంతలతో నీళ్ళు పెట్టేవాళ్ళు ఎవరికన్నా వస్తే. అంటే చెమ్ములు లేవు అప్పుడు, కొన్ని ముంతలే పడేవాళ్ళు కొంత ఇంట్లో బీదోళ్ళ ఇళ్ళలో. మీరు తెలిసినా తెలుదో, చూసాం మేము. అట్లా ముంత అంటే చిన్నది, కడవ అంటే పెద్దది, మట్టితో చేసినట్టు. ఆ రెండు తీసుకున్నాయంట, ఓ చేత్తో ఒకటి, ఓ చేత్తో ఒకటి. బాయిలో నీళ్ళని ముంచి పోసినాడంట. అంటే ఇప్పుడు మొదటేమో కాళ్ళు చేతులు లేదన్నారు, మళ్ళీ కడవ అది ముంత తీసుకున్నాడు. నీళ్ళన్నీ పోయాలంటే పని చేయాలి కదా. అది కూడా సూపగానికి ఏమైనా చేతులు పెట్టినామో కాళ్ళు పెట్టినామో అనుకోవచ్చు మనం. అట్లా కూడా పని చేసినాడని ఉంది. మళ్ళీ ఏ భౌతిక శాస్త్రానికి సంబంధించిన పెద్ద సూత్రాన్ని చెప్పినాడు. అది తెలుసునా అంటే ఎంత పెద్ద చదువు తెలిసిన ప్రొఫెసర్ కూడా ఆ విషయం తెలియదు. లాస్ట్లో చివరిలో చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు డాక్టర్లో నర్వస్ డాక్టర్ పెద్ద గొప్ప. అంటే డాక్టర్లు, మిగతా డాక్టర్లు స్పెషలిస్ట్ ఎంతకు మంది ఉన్నారు. అంటే కంటి కూరు, పంటి కూరు, రకరకాల చెవు కూరు, రకరకాల స్పెషలిస్ట్ ఉన్నారు. కానీ నరాల స్పెషలిస్ట్ ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే పెద్ద చదువు వాళ్ళది, అది ప్రత్యేకమైన చదువు. కానీ నరాల స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్పగా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అది భౌతిక శాస్త్రమే. మనం అలెక్కకపోతే మనము ఓ నరాల స్పెషలిస్ట్ దగ్గర పోయి ఓ వాక్యం చెప్పాం. పూర్వకాలం ఒక ఆయన బ్రహ్మగారు ఆయన ఉన్నాడు, ఒక ముసలాయన. ఆయన ఒక మాట చెప్పినాడు, మాకు ఆ మాటకు అర్థం కాలేదు. అది భౌతిక శాస్త్రం అని చెప్పినారా? భౌతిక శాస్త్రంలో ఎక్కడుంది, మాకు ఎట్లుంది వివరం చెప్తావు అన్నాడు. భౌతికం అంటే ఈ కాలి గోటు దగ్గర నుంచి వెంట్రుక వరకు క్లియర్గా చెప్పేటువంటి వ్యక్తి అనుకో. ఆయనకు ఓ పదం చెప్పావు. ఏం చెప్పినాము? ఏటి మీద స్వాతి కొంగ, అంటే స్వాతి కొంగ అంటే తెల్లని కొంగ, మళ్ళీ ఇంకొకటి అర్థం ఏం కాదు. ఏటి మీద స్వాతి కొంగ వేటలాడుచూ పోగా, అంటే ఏమంటారు? చేపలు తింటుంటుంది, అంతే కదా. ఏటి మీద కొంగ చేపలను తింటూ పోతూ ఉంటే చాటున్న మీనుపిల్ల, అంటే పక్కన ఉండే చేప పిల్ల, మీనుపిల్ల అంటే చేపిల్ల, ఈ కొంగని మింగేసింది అంటది అనే ఆయన చెప్పాడు అనమాట. చాటున్న మీనుపిల్ల అట్టె మింగను అని రాశాడు. ఈ కొంగనే మింగేసిందట. అంటే ఇప్పుడు ఈ భౌతిక శాస్త్రానికి సంబంధించిన వాక్యం ఇది. ఏటి మీద స్వాతి కొంగ వేటలాడుచూ పోగా చాటున్న మీని పిల్ల అట్టె దీన్ని మింగేసింది, అంటే కొంగనే మింగేసింది. ఈ చేపలన్నీ వేటాడుకుంటూ పోతుంటే చిన్న చేప పిల్ల దీన్ని మింగేసింది అని రాశారు. అంటే ఇది భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటిది. అంటే ఇది ఏమిటి? ఆ తలా తోకాలేది ఏం భౌతిక శాస్త్రమో అని అడిగిన. అంటే తలాతోగా కనిపించేటి ఉంటాయి మనకు, కనిపించకుండా కూడా ఉండొచ్చు కదా. కనిపించుకోకుండా ఉండొచ్చు తలకతో. ఇప్పుడు ఆయన చెప్పినాడు ఆ తలతోక ఏమైనా కాళ్ళు చేతులు లేనోడని చెప్పినాడు, ఉన్నాడని చెప్పినాడా? లేడని చెప్పినాడు. మళ్ళీ ఇది భౌతిక శాస్త్రానికి సంబంధించింది అనేది మాత్రం తెలుసు మాకు. ఇది భౌతిక శాస్త్రానికే వర్తించి చెప్పాలి. మనకు ఏం చెప్పినాడు? చెప్పినాడు వీరదాసు చోద్యముగా విప్పి చెప్పితే చాలన్నాడు ఆయన, అంతే కదా చెప్పినది. అంతేనా చెప్పిన లాస్ట్లో? దీని భావం విప్పి చెప్తే సార్ అన్నాడు. దీని భావం అని చెప్పాడు. ఇది భౌతిక శాస్త్రానికి సంబంధించింది, మీరు చెప్పగలరా అంటే ఇది ఏమీ తెలియదు, దీంట్లో ముక్క కూడా అర్థం కాలేదు, ఇది భౌతిక శాస్త్రమే కాదన్నాడు. సరేలే ఆయన ఉన్నాడు. మనం తెలుసుకోవాలి కదా. అంటే మనం ఏం చేయాలంటే ఒకరు కాదంటేనే అది మనం వదిలేయకూడదండి, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే ఇంకొక దగ్గరికి పోయినాం, ఇంకొకటి దగ్గర లాస్ట్లో ఎవరో చెప్తారు కదా. అంటే మనం అడగకముందే ఇటువంటి ప్రశ్న వాడిలో ఉంటుంది, వేసింటాడు, ఇటువంటి జవాబు చెప్పింటాడు ముందే. ఇటువంటి ప్రశ్న ఉంటుంది, జవాబు ఉంటుంది, వాడు గురువు మనకు. అటువంటి వాడు ఒకటి దొరికినాడు అనుకో, ఈ ప్రశ్న నాకు ఎప్పుడో తెలుసున్నాయా, దానికి జవాబు కూడా తెలుసు అంటాడు. అదే మనకు కావాల్సింది, ఆడే మనకు కావాల్సింది అడిగినాం అనుకో, వాడు క్లియర్గా చెప్పినాడు. అంతా చెప్తే ఇది పూర్తి నర్వస్ సిస్టమ్. అంటే మనం ఈ వెన్నుపాములో ఉండేటువంటి, అంటే వెన్నెముకలో ఉండేటువంటి వెన్నుపాము అనే నరం ఉంది కదా మనకు, బ్రహ్మనాడి అనేది, ఆ బ్రహ్మనాడిలో ఉండేటువంటి విధానాన్ని క్లియర్గా చెప్పినాడు. దాంట్లో 7 కేంద్రాలు ఉన్నాయి, నాడీ కేంద్రాలు ఉన్నాయి,
ఒక్కొక్క నాడీ కేంద్రం నిలిచిపోతా వచ్చింది అనమాట. ఒక్కొక్క నాడీ కేంద్రం ఒక చేపగా పోలి చెప్పాడు ఆయన. అంటే ఈ ఒక్కొక్క నాడీ కేంద్రం ఒక చేప పోయింది, మింగేసింది. ఒకటి కొంగ అనేది మళ్ళీ చెప్తాం. ఈ నాడీ కేంద్రం చేప అయితే ఈ చేప ఒకటి పోయింది, రెండోది పోయింది, మూడోది పోయింది, నాలుగోది పోయింది, ఐదోది పోయింది. అంటే ఈ విధంగా ఆ నాడీ కేంద్రాన్ని పని చేయకుండా నిలిచిపోయినాయి. నిలిచిపోతే ఏమవుతుంది? నాడీ కేంద్రాలు పని చేయకుండా నిలిచిపోతే ఏమవుతుంది? ఈ శరీరంలో అక్కడ నాడీ కేంద్రాల నుంచి అన్ని విషయాలు వచ్చేది. అంటే ఇక్కడ నుంచి పోవాలన్నా రావాలన్నా విషయాలన్నీ నాడీ కేంద్రాల నుంచే. ఇక్కడ ఏమీ తెలియకుండా మొద్దుబారిపోతుంది శరీరం అంతా మొద్దుబారిపోతుంది. ఏ నరాలు పని చేయలేదు. నాడీ కేంద్రాలు పని చేయకపోతే ఏం నీకు పని చేయలేదు, స్పర్శ లేదు దీనికి శరీరానికి. ఆ రకంగా మొద్దుబారిపోయి ఏమీ లేకుండా నీకు తెలియకుండా పోతుంది. కానీ ఈ 6 చేపలను తింటా పోయింది. ఏదేది? కొంగ 6 చేపలను తింటా పోతే 7వ చేప ఇక్కడ ఉంది. ఈ తింటా పోయినది ఏదైతే ఉందో కొంగ, ఈ 7వ చేప దాన్ని మింగేసింది అనమాట. 7వ చేప పోలేదు, 7వ చేప అట్లే ఉంది. 7వ చేప ఏం చేసింది? ఇక్కడ నుండి చంపుతా పోయింది చేపలు తింటా పోయింది కదా, ఈ చేపను కూడా అది మింగేసింది అనమాట. మింగేసి అట్లే ఉంది మడతాం కూర్చొని. ఈ సిస్టమ్ ఆయన చెప్పాడు అనమాట. ఈ కొంగ అనేది తర్వాత చెప్తాము, ఇప్పుడు అర్థం కాదు కొంగ అని చెప్పినా. కానీ ఎవరు మింగేసినారు అంటే ఈ నాడీ కేంద్రాన్ని నిలిచిపోతూ వచ్చినా కానీ 7వ నాడీ కేంద్రం నిలిచిపోలేదు. అర్థమైందా? బ్రహ్మంగారు సమాధిలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన బండ వేసేసినారు. బండ వేసిన తర్వాత ఏమాత్రం గాలి లేదు. ఒకవేళ ఉంది అని నువ్వు అనుకుంటే అది ఏం చెప్పదు, ఒక అరగంట చెప్పు అనుకోసారి, అంతకంటే పని కాదు. 10 నిమిషాల కంటే ఎక్కువ పనికి రాదు ఆ రోజులో. మరి తర్వాత దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది, ఏం పనికిరాదు అది. ఆ రకంగా కూర్చున్నప్పుడు ఏమైంది? 1వ కేంద్రం నిలిచిపోయింది, 2వ కేంద్రం నిలిచిపోయింది, 3వ కేంద్రం నిలిచిపోయింది, 4వ 5 6 కేంద్రాలు నిలిచిపోయినాయి. నిలిచిపోయినప్పుడు నీకు ఈ కేంద్రం ఉంటే కదా, నీకు ఈ 4వ కేంద్రం ఉంటే కదా ఊపిరితిత్తులు ఆడేది. ఊపిరితిత్తులు ఆడాల్సిన పని లేదు, శ్వాస ఆడాల్సిన పని లేదు, ముక్కు రంధ్రాలు పని చేయాల్సిన పని లేదు. ఈ కన్ను చూపు కూడా లేకుండా పోయింది. ఈ కేంద్రం నిలిచిపోయింది, కన్ను చూపు కూడా లేదు, శరీరం అంతా మొద్దుబారిపోయింది. ఉండేది ఒకటి జ్ఞాపకం. ఇక్కడ ఇది ఒక్కటి నిలిచిపోయింది. ఆ ఒక్కటి నిలిచిపోయి కొన్ని సంవత్సరాలు ఉంది. అది ఎక్కడ? సంవత్సరాల్లో సమాధిలో. ఆ నిలిచిపోయినటువంటి వాడు శరీరం అంతా నిలిచిపోయింది, శరీరం అంతా స్తంభించిపోయింది. ఒకే ఒక చోట 7వ కేంద్రంలో మాత్రం నిలబడింది. అది ఆయన ముందే తెలుసు. నేను ఇట్లుంటానని ముందే సూచన చెప్పాడు. అంటే ఈ 6 కేంద్రాలు నిలిచిపోయినా కానీ 7వ కేంద్రం నిలిచిపోదు అనేటువంటి సూచన ఆ తత్వంలో చెప్పాడు. ఎంత వివరం చూడండి అది తెలుసుకుంటే. కానీ ఎట్లా బతుకుతాడు అని భౌతిక శాస్త్రవేత్త ప్రశ్న వేస్తే బతికేదానికి అవకాశమే లేదు. ఊపిరి ఆడకపోతే 5 నిమిషాల కంటే ఎక్కువ బతకడు. ఆయన సమాధిలో సజీవంగా ఉన్నాడన్నమాట. అసత్యము అంటారు, అబద్ధం అంటారు వాళ్ళు. అది బద్ధము అని మనం అంటాం. వాళ్ళు అబద్ధం అంటే మనం బద్ధము అని చెప్తున్నాం. శాస్త్రబద్ధము అని చెప్పేసాం మనం. అది శాస్త్రబద్ధము. ఏ శాస్త్రము? భౌతిక శాస్త్రమే. నువ్వు ఇంకో దానికి పోవద్దు. భౌతిక శాస్త్రంలోనే సాధ్యమవుతుంది. అది సాధ్యం కదా. భౌతిక శాస్త్రమే మీకు తెలియదు, బ్రహ్మ విద్యాశాస్త్రం ఎట్లా తెలుస్తుంది నీకు? మన ఒక శాస్త్రాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ స్పెషలిస్టులు, మేధావులనే పేరు పెట్టుకున్నారు ఈ కాలంలో. కానీ వీళ్ళంతా స్పెషలిస్టేనా, మేధావులేనా? వాళ్ళు 4 గుండె మీద చేపెట్టుకొని చెప్పను నేను స్పెషలిస్ట్ అని, నేను మేధావిని చెప్పాను. నాకు తెలియదు ఎంతోమంది వాళ్ళకి తెలుసు. కానీ మన ముందర మాత్రము అంటే మేధావులని చెప్పుకుంటారు. వాస్తవంగా బ్రహ్మ విద్య ముందరికి పోయేదలికే కానే కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవడు మేధావి, ఎవడు స్పెషలిస్టు, ఎవడు ప్రత్యేకమైనటువంటి వాడు అని అంటే ఎక్కడైతే ప్రశ్న ఉందో, ఎక్కడైతే జవాబు ఉందో వాడే మేధావి, వాడే స్పెషలిస్టు. అర్థమైందా? కాబట్టి వాడిని మనం ఇంకేమంటున్నాము? గురువు అని కూడా అంటున్నాము. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువు అనేటువంటి దానికి ప్రత్యేకమైన నిర్వచనం మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు నుండి మీరు గురువును వెతికేదానికి ప్రయత్నం చేయండి. ఎట్ట కనపరాడు, ఆ ప్రయత్నం వృథా. కాబట్టి మీరు వెతికేదానికంటే ఊరికనే ఉండి వెతికితే దొరికేవాడు ఏమన్నా ఎవరాడు 1 2 3 చెప్పేవాడు. కాబట్టి వాడు దొరకడు. 1 2 3ని ఎవడైతే చెప్పి ముందుకు పంపించగలుగుతాడో అక్కడ గురువు ఉన్నాడని తెలుసుకోవాలి మనం. ఎక్కడైతే 1 2 3వ విధానం తెలియబరిచినాడో
అక్కడ గురువు ఉన్నాడని తెలుసుకోవాలి. ఏ శాస్త్రంలో అయితే ఉందో, ఏ శాస్త్రం అయితే బయటకు వచ్చిందో, ఏ శాస్త్రం నుంచి మనకు అర్థమైందో అక్కడ గురుత్వం ఉందని తెలుసుకోవాలి. కాబట్టి ఈ లెక్క ప్రకారం పోతే అంటే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ప్రపంచంలో అంతా, దేశంలో అంతా ఎన్నో చోట్ల ఆలయాల్లో పెద్ద పెద్ద పూజలు చేస్తున్నారు. గురువు అని మాత్రం తెలియదు. గురువు మనం ఎందుకు పూజ చేస్తున్నామని తెలియకుండా పూజా విధానాల్లో లగ్నమై పూజలు చేస్తున్నారు, కానీ దాని అర్థం తెలుసుకోలేకుండా పోతున్నారు. కానీ ఈ గురు పౌర్ణమి కాదు, ఇంతకుముందు ఎన్నో గురు పౌర్ణాలు జరిగిపోయినాయి. కానీ ఏ దాంట్లో ఎంత ముందుకు పోతున్నారంటే ఆ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా చేసినాం, ఈ సంవత్సరం కంటే రేపు సంవత్సరం ఇంకా బాగా చేస్తామనే లెక్కలోనే పూజలు నిర్వర్తిస్తున్నారు. కానీ మన ఒక్క విషయం కూడా జ్ఞానానికి సంబంధించిన విషయం మనం తెలుసుకోలేదు. మన జీవితానికి పనికొచ్చేటువంటి అంటే మనం జ్ఞాన మార్గంలో ముందుకు పోయేటువంటి ఆధారమైనటువంటి ఒక్క సూత్రం కూడా మనకు తెలియలేదు. అసలు బ్రహ్మ విద్యా సూత్రం అనేది మనకు తెలియకుండా పోయింది. ఈ రకంగా ప్రపంచంలో మాయలో మునిగిపోయి ఏం చేస్తున్నారు? ఎవడు గుర్తింపబడినటువంటి వాడు గురువు అంటే మనం ఆకారాన్ని పెట్టుకొని గురువు అని పూజ చేస్తున్నాము. అందుకే అది మంచి పద్ధతి కాదు. మీరు కూడా చాలామంది చెప్పగానే వచ్చి కాళ్ళు ముక్కడం ఇవన్నీ చేస్తుంటారు. మాకు కూడా ఇటువంటి పద్ధతి మంచిది కాదు అని నేను చాడతులు చెప్పడం కాకుండా అక్కడ బోర్డు కూడా వేసాం. చూడు, మేము ఎప్పటికీ మేము పెద్దవాళ్ళ మీద మేము గురువులు కానే కాదు, మీరు మాకు ముక్కద్దండి అని. ఎందుకంటే నాకు విధానం ఉంది. గురువు అనేటువంటి ప్రత్యేకమైన కనిపించేవాడు గురువు కాదు. కాబట్టి ఇప్పుడు నుండి మనం గురువు అనేటువంటి దృష్టిని ఎవరి మీద పెట్టుకోవాలి అంటే ఇన్ని సూత్రాలు తెలిసినప్పుడే మన గురువు అనే దృష్టి వస్తుంది. అంతవరకు గురువు అనేటువంటి వాడు ఎవడు అర్థం కాడు మనకు. అందువలన పుస్తకంలో కూడా గురువు అనేవాడు ఎవరికి తెలియడు, శిష్యులు అనేవాడు అసలు గురువుకు ఉండరు, గురువుని ఎవరు గుర్తించలేరు అని మనం చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు ఈరోజు మనం అంటే అందరూ చేసినట్టు మనం నేను ఎక్కడ పూజ చేయలేదు చూడండి ఎవరిని కూడా. అంటే ఎవరో మీకు తెలియకుండా గురువు ఉండొచ్చు, నీకు చెప్పారు నీకన్నా తెలియదు అంటే నాకు తెలియదు, మీకు తెలియదు. కాబట్టి ఎవరికి పూజ చేసేదానికి అవకాశం లేదు. చెల్లిచ్చాక మనం పూజ చేసేదానికి అయ్యేది. అందువల్ల మనం ఏం చేసినామంటే ఇవన్నీ మనం కూడా నువ్వు ఎతకలాడాల్సిందే, నేను ఎతకలాడాల్సిందే. దొరికినప్పుడు దొరికినాడు అనుకోవాల్సిందే. ఎప్పుడు దొరుకుతాడు? మనం చచ్చిపోయిన రోజు దొరుకుతాడు ఆయన. అంతవరకు దొరకడు. చచ్చిపోయిన దొరికితే ఏం ప్రయోజనం అంటే అప్పుడే మనకు కావాల్సింది. అప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు నుండి ఎతకలాడాల. అంటే నువ్వు ఎప్పుడు ఎతుకులాడుకుంటూ ఉంటే ఓహో నా కోసం చాలా వెతుకుతున్నాడు వీడని అప్పుడు దొరుకుతాడు, లేదా అంతవరకు దొరకడు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా దేవుని చూశారంటే ఎవరు చూడలేదు మనిషి ఎవడని. కానీ జ్ఞాని కానీ విజ్ఞాని కానీ మహర్షులు కానీ ఇంకోరు కానీ ఎవరికీ తెలియబడినటువంటి వాడు దేవుడు సూత్రము ఇది బ్రహ్మ విద్యా సూత్రం. దేవుని చూసినాను అంటే అది పూర్తి అసత్యము. చూసడానికి అవకాశం లేదు, తెలుసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే బ్రహ్మ విద్యా సూత్రాలు అనుసరించి ఇప్పుడు రాజవిద్య రాజగుహ్యం మీ దగ్గర ఉంటుంది, భగవద్గీత ఉంది కదా, దాంట్లో 2వ శ్లోకం నుండి రాజవిద్య రాజగుహ్య అన్నాడు. విద్య అంటే తెలుసుకునేది, గుహ అంటే తెలియబడినటువంటిది. 2 చెప్పినాడు ఆయన. అర్థం చేసుకోండి మీరే, అంతే కదా. తెలియబడేది తెలియబడింది చెప్తాడు. అసలు తెలియబడేది అందులో ఉంది, తెలియబడేది కూడా ఉంది అని ఆ ఒక్క వాక్యాన్ని తీసుకుంటే మనము అది ఎక్కడైతే ఈ వాక్యం వస్తుంది అంటే 2 ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే ప్రశ్న ఉంది, ఎక్కడైతే జవాబు ఉందో, ఎక్కడైతే అడిగేవాడు ఉన్నాడో, ఎక్కడైతే చెప్పేవాడు ఉన్నాడో, ఆ 2 ఒకటేసారి ఉండాలి. మళ్ళీ అది కూడా పక్కన ఏలేవాడు అంటే అది కుదరదు. అక్కడ మన గురువు ఉన్నాడు అనేటువంటి మనకు ఒక రూఢి తెలిసిపోతుంది. గురువు అనే పదం అక్కడ వర్తిస్తుంది, తెలిసిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు అంటే ఈ గురు పౌర్ణమి సందర్భంగా అంటే పౌర్ణమి అంటే ఎటువంటి పౌర్ణమి ఇది? పౌరుషం కలిగినటువంటి పౌర్ణమి అంటే పురుషత్వం కలిగినటువంటిది. పురుషత్వం కలిగిన దైవత్వం కలిగినటువంటిది, దేవునికి సంబంధించినటువంటిది. మళ్ళీ దీన్ని మనం గుర్తుపెట్టుకొని అంటే పౌర్ణమి అంటేనే గొప్పది, గురు పౌర్ణమి అంటే మరీ గొప్పది. అంటే గురువు అనేటువంటి పురుషుడు ఎక్కడున్నాడో తెలుసుకునేటువంటి విధానం గుర్తు చేసేటువంటి దినం కాబట్టి మనం దీన్ని గురు పౌర్ణమి అని పేరు పెట్టుకున్నాము. ఈ గురు పౌర్ణాన్ని ప్రత్యేకించి మనము గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి అంటే మనం ఉన్నటువంటి విధానం మనకు సరికాదు. అంటే ఇంతవరకు మనం బ్రతుకంతా వృథా, ఇట్లా ఇంకా ఎన్నాళ్ళు ఉన్నాము, ఈ రకంగా గడిచిపోతుంది. ఈ రకంగా గడిచిపోతే ఏముంది, ఎప్పుడో చనిపోతాం మనము. చనిపోతే అంతే. ఇంతమంది పారికినాం, ఎంతోమంది పారికినాం, మరి సమాధిలో వారికినా మర్చిపోయినా మనను అంటే మనను కూడా మర్చిపోతారు. ఏం మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి మనం జవాబు అంటే జ్ఞాపకంగా ఉండాలంటే మనం ప్రత్యేకించి ఉండాలంటే నేను ఎవరు తెలియని పని చేస్తే మనం ప్రత్యేకించి ఉంటాము అంటే జ్ఞాపకంతో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నుండి ప్రత్యేకించి ఉండేదానికి ప్రయత్నం చేయండి. అది విశ్వవిద్యాలయంలో చెప్పేటువంటి బోధ. అంటే ఆడ పెద్ద బిల్డింగ్లు కట్టి వాళ్ళు అంటే దాంట్లో డిగ్రీలు పేర్లు పెట్టి చెప్తున్నారు చూడు, అది విశ్వవిద్యాలయం కాదు.
గంట పోయింది సార్, ఎందుకంటే ఎక్కువ చెప్పినా మన అర్థం కాదు, ఇంక గందరగోళం అవుతుంది అలా. కాబట్టి ఇంతవరకు మీకు ఉన్నది విన్నదే జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, మాకు అది సంతోషము. అదే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు చెప్పినాక ఇంతకుముందు నేను అంటే గురువుల్లో ఎవడు పెద్ద గురువు అని, ఎవరు పెద్ద గురువు? మంచి విధానం నేర్పించినాడు, గొప్ప విధానం నేర్పించినాడు. ఆ లెక్క ప్రకారం అదే ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా తెలియజెప్పినట్టు మీరు జ్ఞాపకం పెట్టుకొని దీన్ని నెమరు వేసుకుంటూ అంటే జ్ఞాన మార్గంలోనే మీరు ముందుకు పోతారని కోరుతూ ఈ సమావేశాన్ని